మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. చాలండి. దినాన దేవుడు మనకి ఎలాంటి సరిహద్దులను ఏర్పాటు చేశాడంటమ్మా? మాణిక్యములతోను నీ కోట బొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పాటు చేశాడంట. బా, ఎంత విలువైన సరిహద్దులు మనకి దేవుడు ఏర్పాటు చేస్తే మనం ఏం చేస్తున్నాం అంటే ఆ సరిహద్దులు మనం ఏం చేస్తున్నాం? పాడు చేసుకున్నాం. ఆ సరిహద్దులు మనం దాటుతున్నాం. ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు చూడండి, యెషయా ప్రవక్త ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదు, ప్రశస్తమైన రత్నములతో నీకు. ఎంత విలువ గల సరిహద్దులను మనకి ఏర్పాటు చేస్తుంటే మనం ఏం చేసినామంటే మన ప్రవర్తన ద్వారా, మన బిహేవియర్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఆ సరిహద్దులను మనము పాడు చేసుకుంటున్నాం. అలాంటి సరిహద్దులు దేవుడు మనకి ఇస్తే మనం ఏం చేస్తున్నాం అంటే అన్నిటిని మనం పాడు చేసుకున్నాం. మన ప్రవర్తన ద్వారా, లేకపోతే మన నడవడిక ద్వారా, మన నోటి మాటల ద్వారా మనము వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నాం? పాడు చేస్తున్నాం. పిల్లరా, ప్రభు వారు మనకి ఎంత చక్కగా ఏర్పాటు చేశాడంటే వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నాం అంటే మనం అన్నిటిని పాడు చేసుకున్నాం. దేని ద్వారాగా? మన హృదయంలో ఒక చెడు ఆలోచన, చెడు తలంపుల ద్వారాగా వాటిని పాడు చేసుకుంటున్నాం. అదే సామెతల గ్రంథంలో అంటాడు, చూద్దాం చూడండి. సొలొమోను భక్తుడు మంచి మాట అంటాడు. 4వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట అంటాడు, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. చూడండి, ఏంది కాపాడుకోవాలంట? మన హృదయాన్ని కాపాడుకున్నప్పుడు మనం కూడా ఏంటంటే మన భద్రతను మనం కాపాడుకుంటాం. ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవు, భద్రత అనేది కోల్పోతావు, మన ఇష్టానుసారంగా జీవిస్తాం, లోకంలో పడి కొట్టులాడుతూ ఉంటాం. ఇది దేవుడిచ్చిన విలువైన రత్న రాసులతో మనకి సరిహద్దులు ఏర్పడతాం. వాటన్నిటిని మనం కూడా దేని ద్వారా మనం పోగొట్టుకుంటున్నామా అంటే మన హృదయం ద్వారాగా పోగొట్టుకున్నాం. అవునా కదా? ఏదైనా హృదయంలో ఆశించి తెచ్చుకున్న తర్వాతే కదా దాన్ని మనం క్రియల ద్వారా కనపరుస్తూ ఉంటాం. దాని ద్వారాగా మనం ఏంటంటే మంచి దేవుడిచ్చిన సరిహద్దులు మనం ఏం చేసుకుంటున్నాం అంటే పాడు చేసుకుంటున్నాం. ఎందాక మనం అలాంటి పరిస్థితుల్లో ఉంటాం పిల్లరా? ఇక్కడ అంటున్నాడు, నీ హృదయములో నుండి జీవ జలధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును భద్రముగా. దేవుడు ముందుగా మనం ఏర్పాటు చేసినప్పుడు మనం పాపం లేని వారంగానే ఉండం. ఎప్పుడైతే ఈ లోకానుసారంగా జీవిస్తున్నామో అప్పుడు పాపం మనలో నుంచి బయలుదేరు మనం ఏం చేస్తుంది అంటే పాడు చేస్తుంది మన హృదయాన్ని. అవునా కాదా? ఇక్కడ అదే అంటున్నాడు, మన హృదయంలో నుండి జీవ జలధారలు బయలుదేరుతున్నాయి అంట. అవునా కదా? అలాంటి జీవజలధారల్ని మనం ఏం చేస్తున్నాం అంటే భద్రత లేకుండా, కాపాడుకోలేకుండా వాటిని మనము పోగొట్టుకుంటున్నాం. ఎప్పుడైతే నీ జీవితానికి నా జీవితానికి ఒక సరిహద్దు అనేది ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా క్షేమంగా ఉంచుతాడు పిల్లారా. ఇప్పుడు సముద్రం ఉందనుకోండి, ఆ సముద్రానికి దేవుడు దేన్ని సరిహద్దుగా పెట్టాడు? ఇసుకను సరిహద్దుగా పెట్టాడు కదా. అదే సరిహద్దు కనుక ఇదైతే మనం అంతా కూడా ఏమైపోతుంది? మొత్తం మునిగిపోతుంది. దేవుడు ఒక సరిహద్దుని నియమించాడు. ఒక సముద్రానికి ఏ విధంగా సరిహద్దుని నియమించాడో అది గనక ఆ సముద్రము ఆ హద్దు మీరిందనుకో మా సమస్తం కూడా ఏమైపోతుంది? పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. సమస్తం కూడా నీళ్ళతో మునిగిపోతుంది. నీవు నేను కూడా మన జీవితాన్ని మనం ఏం చేసుకున్నామంటే ఆ సరిహద్దుని మనం ఏం చేస్తున్నాం? పాడు చేస్తున్నాం. దేని ద్వారా మనం పాడు చేస్తున్నాం అంటే మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా. సరే, మనకి ఇచ్చిన విలువైన సరిహద్దులు మనం ఏం చేస్తున్నాం? పాడు చేసుకుంటున్నాం పిల్లరా. అలా పాడు చేసుకోకుండా నీవు నేను కూడా ఏం చేయాలంటే మన సరిహద్దులను మనం కాపాడుకోవాలి. దేవుడు నీకు ఎంతో విలువైన సరిహద్దులు ఇచ్చాడు. ఆ విలువైన సరిహద్దులను మనం కాపాడుకునే వారిగా మనం ఉండాలి. అదే ఉదాహరణ చూసుకుంటే గెహాజీ ఏం చేశాడండి? బంగారాన్ని వెండి ఆశించి ఏం చేశాడు? రోగాన్ని కొని తెచ్చుకున్నాడు. నువ్వు కూడా ఎంతో కానీ పరిగెడతావు. నీకు దేవుడు ఒక ఆదివారం పూట ఒక నీకు సరిహద్దుని ఇచ్చాడు. ఏమని? దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఉండి నువ్వు స్తుతించు, దేవుని కొనియాడని సరిహద్దుని మనకి ఇస్తే మనం ఏం చేస్తాం? దాన్ని దుర్వినియోగం చేసుకుని మన ఇష్టానుసారంగా మనము ఇదిగుంటాం. దాన్ని బట్టే మనకు అనేక అనారోగ్యాలని మనము కొని తెచ్చుకున్నాం. దేవుడు అంటూ నీకు ఒక సరిహద్దుని ఏర్పాటు చేస్తే ఆ సరిహద్దుని మనం మిగులుతున్నాం అన్నమాట.
ఆ సరిహద్దుని మీరి మనకి ఇష్టానుసారమైన అనేక రకాలైన అనారోగ్యాలను కొని తెచ్చుకునే వారిగా మనం ఉంటున్నాం పిల్లరా. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించి, ఆజ్ఞ అనేది మనకు ఒక సరిహద్దు, ఆ సరిహద్దుని మనం ఎప్పుడైతే మీరుదామో అప్పుడే పాడైపోతాం, అప్పుడే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటాం, అప్పుడే శాపగ్రస్తులం అయిపోతాం, అప్పుడే రోగగ్రస్తులు అయిపోతాం, రోగాన్ని కొని తెచ్చుకుంటాం. ఇక్కడ గెహాజీ అయితే ఏ విధంగా వెండి బంగారాన్ని ఆశించి ఏం తెచ్చుకున్నాడు? రోగాన్ని కొని తెచ్చుకున్నావు. ఆ రీతిగా నువ్వు కొని తెచ్చుకోవడానికి సిద్ధపడదు. నీ యొక్క సరిహద్దును దాటి, దేవుడిచ్చిన విలువైన సరిహద్దును దాటి నువ్వు ఆ రోగాన్ని కొని తెచ్చుకుంటున్నావేమో పిల్లారా. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే, అలాగా మనం గెహాజీ లాగా దేవుడిచ్చిన సరిహద్దును దాటి వేసేసి మనం కూడా అనేక రకాలైన రోగాన్ని కొని తెచ్చుకున్నామేమో. దేవుడు ఎంతో విలువైన సరిహద్దులు నీకు ఇచ్చాడు. ఆ విలువైన సరిహద్దులు మనం కాపాడుకోవాలంటే మన హృదయాన్ని భద్రపరచుకోవాలి. నీ హృదయంలో నుంచి ఏం బయలుదేరుతున్నాయి అంటమ్మా? జీవజల దారులు బయలుదేరుతున్నాయి. అలాంటి హృదయాన్ని నువ్వేం చేసుకున్నావు అంటే హద్దు మీరి పాడి చేసుకున్నావు. ప్రతి ఒక్కరు కూడా ఆ సరిహద్దుని అనేది మనం జ్ఞాపకం చేసుకొని, దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ అనేది ఒక సరిహద్దు. ఆ ఆజ్ఞ ఎప్పుడైతే మనం అతిక్రమిస్తామో మన సరిహద్దు దాటినట్టే. కాబట్టి పిల్లరా, ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే, అయ్యా ఇదిగో నీ ఆజ్ఞల ప్రకారంగా నేను జీవిస్తాను, నీవు ఇచ్చిన నాకు ఎంత విలువైన సరిహద్దులను ప్రభా నేను పాడు చేసుకున్నాను ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకునే విధంగా ఉండాలి పిల్లరా. అలాగే చూద్దాం, చూడండి సామెతల గ్రంథం 4వ అధ్యాయంలోని 24వ వచనం చూడండి. మూర్ఖపు మాటలు నోటికి చాలండి. మూర్ఖపు మాటల ద్వారాగా పెదవుల నుండి కుటీలమైన మాటలు రానియకూడదు. మాటల ద్వారాగా మనం ఎంతో, నీ నోటికి ఎంత సరిహద్దు ఇచ్చాడో అంతే సరిహద్దుతో మాట్లాడాలి. నీ నోటికి అద్దు పొద్దు లేకుండా మాట్లాడితే ఏమైపోతాము? నాశనం అయిపోతాం. ఏదో కుటుంబాల్లో మాట్లాడుకుంటే కుటుంబాలు చిన్నవిన్నం అయిపోతాయి. లేకపోతే నువ్వు పెద్దవాడు అయిన నువ్వు పిల్లల దగ్గర మాట్లాడేవనుకో అదే నేర్చుకుంటారు పిల్లలు, అవునా కదా? ఎప్పుడైతే నీ నోటిని నువ్వు కాచుకోవాలి. దేవుడు అంటూ నీకు నోటికి ఒక సరిహద్దునిచ్చినప్పుడు దాన్ని నువ్వు కాచుకోవాలి, కాపాడుకోవాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. కుటుంబంలో నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అధిగమించి మాట్లాడి నీకు ఇచ్చిన సరిహద్దుని దాటేమనుకో సముద్రం వచ్చి ఆ ఆనకట్ట దిగిపోయి అదే సముద్రంలో ఒక హద్దుల మీద వచ్చినప్పుడు ఏమైపోతుంది? అంతా నాశనం అయిపోతుంది. నీ కుటుంబం నా కుటుంబం కూడా పతనం అయిపోతుంది. దేని ద్వారాగా? నోటి మాట ద్వారాగా. అది ఒకటి మనము కాచుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన సరిహద్దుల ప్రకారంగా. ఏమంటే మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము, పెదవుల నుండి కుటీలమైన మాటలు రానియకము. సొలొమోను జ్ఞాని ఎంత మంచి మాటలు. మూర్ఖపు మాటల ద్వారాగే మనము ఇది ఇంకా పెదవుల నుండి కుటీలమైన మాటలు, అలాంటి మాటల ద్వారాగే మనం ఏం చేస్తున్నాం? మన సరిహద్దుల మీది చిన్నాభిన్నం అయిపోతున్నాం. మన కుటుంబాన్ని నాశనం చేసుకుంటాం, మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. అది మన జీవితాలను నాశనం చేసుకునే కాక మన పిల్లల యొక్క జీవితాలను కూడా నాశనం చేసే వారిగా ఉన్నాం. దేని ద్వారాగా? నోటి మాట ద్వారాగా. అదొకటి పిల్లల జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నోటి మాటను జాగ్రత్తగా మాట్లాడాలి. మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకూడదు. ఎప్పుడైతే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావో, ఏదైతే మూర్ఖంగా మాట్లాడుతున్నావు అదే అంటున్నాడు. చూడండి 13వ అధ్యాయం 3వ వచనం సామెతల గ్రంథమే. చూడండి అంట, తన నోరుని కాపాడుకునేవాడు తన్ను కాపాడుకున్నంట. ఊరక మాట్లాడువాడు తన నాశనాన్ని తెచ్చుకుంటామంట. చూడండి, ఊరకొరకుని ఎక్కువగా మాట్లాడేసేసి ఏమైందంటే మన యొక్క నాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నావు. నీ యొక్క నాశనానికి నువ్వే కారణమవుతున్నావు పిల్లరా. ఎంత దేవుడు నీకు ఇచ్చిన ఆ హద్దు మీరిది, హద్దు ప్రకారం హద్దుని మీరి నువ్వు మాట్లాడితే ఏం చేస్తామంటే మన యొక్క నాశనాన్ని మనమే కొని తెచ్చుకునే వారిగా ఉన్నాం. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మన నోటిని మనము కాచుకోవాలి. మన నోటిని మనం కాచుకున్నప్పుడే దేవుడు నిన్ను నన్ను కూడా కాచి కాపాడతాడు. తన నోరును కాచుకునేవాడు తన ప్రాణం తన్ను కూడా కాపాడుకుని అన్నాడు. ఎంతవరకైతే నువ్వు నోటిని కాచుకుంటావో అప్పుడే నిన్ను కూడా నువ్వు కాపాడుకుంటావు. అదే 10 మందిలో పోయి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడేవనుకో 10 మంది 10 దెబ్బలైతే ఏమైపోతావు? చనిపోతావు లేదా? అలాగే ఎప్పుడైతే నీ నోరుని కాచుకోవాలి. అదే అంటారు కదా శాస్త్రం, నోరు మంచిదైతే ఊరు మంచిది. అదే నీ నోరు మంచిగా కాచుకోవాలి. ఎప్పుడు కూడా
నీకు దేవుడు నియమించిన సరిహద్దులు నువ్వు మేరకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే చాలు. అధిగమించి మాట్లాడితే మనం ఏమైపోతామంటే మన సరిహద్దు మీరిపోయి మన నాశనాన్ని మనము కొని తెచ్చుకుంటాం. అవునా కదా? అప్పుడు 2012లో సముద్రం సునామీ వచ్చింది. అంతా కూడా ఏమైపోయారు? నాశనం. ఆ విధంగా ఒక సరిహద్దు కనుక ఒక సముద్రం దాటి వచ్చినప్పుడు ఎలా విధంగా నాశనం అయిపోతున్నారు. నీ నోటి నుంచి కూడా హద్దు దాటి మాట వస్తే మటుకి నువ్వు నాశనం అయిపోతావు, నీ కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకొని మనకి దేవుడు ఎంతో విలువైన సరిహద్దులు మనకి ఇచ్చాడు. అలాంటి సరిహద్దులు మనం ఏం చేయాలి అంటే కాపాడుకోవాలి. ఎప్పుడైతే అలా కాపాడుకుంటావో దేవుడు నిన్ను నన్ను రక్షిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. అది జ్ఞాపకం చేసుకొని మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఇంకొక కింద చూసుకుంటే అదే సామెతల గ్రంథం 4:25. నీ కన్నులు అటు ఇటు చూడగాదు, నీ సరిగాను చూడవాలి. నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగా చూడాలి. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, ఎటు చూస్తున్నావు, లేదా రోడ్డు మీద వెళ్తా నువ్వు దిక్కులు చూస్తే ప్రయాణం చేస్తున్నావు అనుకోండి, బండి తోలేటప్పుడు నువ్వు ఎటు సూటిగా చూస్తేనే నీ ప్రయాణము క్షేమంగా నీ గమ్యాన్ని చేరుకోగలుగుతావు. అదే అటు ఇటు చూసి దిక్కులు చూస్తే ఏమైపోతావు? యాక్సిడెంట్ అయిపోయి మనము మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటామా లేదా? అవునా కదా? ఇప్పుడు కొన్ని వేల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంటే దేని వల్ల జరుగుతున్నాయి? వాళ్ళు ఈ దిక్కులు చూస్తూ డ్రైవ్ చేయటం మూలాన, లేదా నిద్ర మత్తులో డ్రైవ్ చేయటం మూలానే కొన్ని యాక్సిడెంట్లు అనేది జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ప్రభువాలు ఏమన్నాడంటే నీ కన్నులు ఇటు అటు చూడగా సరిగా చూడమన్నాడు. నీ కనురెప్పలు నీ ముందర చూసిన దేవుని వైపు మనం సూటిగా చూసేవారిగా ఉండాలి. ఎందుకు చూస్తున్నావేమో, ఇప్పుడు ఎవరి కాలంలో ఉండవేమో, లేకపోతే ఎవరి కాలంలో ఉండి నువ్వు ఒక పురుషుడు అయితే ఒక స్త్రీ వెంక చూస్తున్నావేమో, ఒక స్త్రీ అయితే పురుషుడి వెంక చూస్తున్నావేమో. నీ చూపులు దేని మీద ఉండాలి? సరిగా ఉండాలి. దేవుని వైపు చూస్తూ ఉండాలి. ఎవరి బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పేది సూటిగా దేవుని మాత్రమే చూడాలి. ఇటు అటు చూడకుండా సరిగా చూడాలి. దేవుని వైపే మనము చూసేవారిగా ఉండాలి. దేవుడు నీకంటూ ఒక హద్దు ఇచ్చాడు. ఏమిచ్చాడు? లగంగానే ఏదైనా ఉద్యోగం చేస్తున్నావు అనుకో, నీ ఇంటికాడి నుంచి బయలుదేరి నీ ఉద్యోగానికి వెళ్ళాలి, తిరిగి మళ్ళీ ఇంటికి రావాలి. లేదు విశ్రాంతి దినాన ఇంటికాడి నుంచి దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధి నుంచి ఇంటికి సూటిగా అంతే వెళ్ళాలి. కానీ నువ్వు అటు ఇటు చూసి లేదు ఇదిగో ఇటు కొంచెం బాగుంది అని చెప్పి వెళ్తే మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకున్న వారం అవుతాము. అది జ్ఞాపకం చేసుకొని పిల్లరా, ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా అంటే మన కన్నులు ఇటు అటు చూడకుండా దేవుని వైపే చూడాలి. దేవుని వైపే మనం చూడాలి. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే దావీదు గారికి దేవుడు మంచి ఏం కట్టించాడు? రాజనగరం కట్టించాడు. రాజుగా నియమిస్తే ఆయన ఏం చేశాడండి? చూసాడా లేదా? ఆయనకు ఒక సరిహద్దు నియమించి ఇదిగో ఈ రాజ్యం ఈ పట్టణాన్ని నువ్వు పరిపాలించంటే ఆయన ఏం చేశాడు? సాయంకాల సమయంలో ఒక స్నానం చేస్తున్న స్త్రీని చూశాడు పిల్లారా. ఈ హద్దు మీరాడు, దానికి తగ్గ ప్రతిఫలాన్ని అనుభవించాడు. నువ్వు నేను కూడా ఈ దినాన దేవుడు అంటూ నీకు హద్దునిస్తే హద్దు మీరేమంటే నువ్వు నేను కూడా దానికి తగ్గ ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం. అది జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా నేను అటు ఇటు చూడకుండా నా ప్రభా నీ వైపే నేను చూస్తాను ప్రభా. దానియేలు మహాభక్తుడు ఏం చేశాడు అంటే పాపాన్ని ఒడిగట్టుకున్నాడు, దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. ఆ రీతిగా నీవు నేను కూడా ఏం చేయాలంటే ఇటు అటు చూడకుండా సరిగా చూడాలి. దేవుణ్ణే మనం వెతకాలి. ఆకాశము వైపు కనులెత్తి దేవుణ్ణే మనం వెతికే వారిగా మనం ఉండాలి. భూలోకంలో ఏది కూడా మనకి శాశ్వతం కాదు. దేవుని ఆకాశం వైపు పనిచేస్తే ప్రభు అదే దగ్గర పరలోకంలో ఏది ఉంటే అది శాశ్వతమైన. దానికోసమే మనము దేవుని వైపే మనం సరిగా చూడాలి. అలా చూసినప్పుడే దేవుడు నిన్ను నన్ను కూడా రక్షిస్తాడు. అలా రక్షించబడాలని అంటే మనం ఏం చేయాలంటే దేవుడు మనకి ఇచ్చిన అమూల్యమైన సరిహద్దులు, ఎంతో విలువైన సరిహద్దులను వాటిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం చేస్తున్నాం. మనం ఆ సరిహద్దు అనేది మనం దాటుతున్నాం కాబట్టి పాపం చేస్తున్నాం. ఆ పాపానికి మనం ఒడిగట్టుకుంటున్నాం. అదే మనం అనుభవిస్తున్నాం, మన తరతరాలు పిల్లలు కూడా అనుభవిస్తున్నారు. అది ఒక్కటి జ్ఞాపకం చేసుకొని పిల్లరా, అయ్యా నువ్వు ఇచ్చిన నాకు ఎంతో విలువైన సరిహద్దులు ఇస్తే ప్రభా, ఆ సరిహద్దును నేను దుర్వినియోగపరుచుకున్నాను, ఆ సరిహద్దును నేను దాటుతున్నాను ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలి. చివరిగా దాంట్లో ఒక మాట, చివరి మాట చదవమ్మా.
చాలు చాలండి. ఇక్కడ నీవు నడుచు మార్గములు సరళము చేసుకోవాలన్నాడు. అప్పుడు నీ మార్గములన్నీ కూడా స్థిరములవుడు. నువ్వు నడిచే మార్గాన్ని మనం అంతటా మనమే ఏ మార్గాన్ని నడవాలో దేవుడు నీకు ఒక గంట ఒక హద్దు ఇచ్చాడు కదా, అదిగో దాన్ని బట్టికే సూటిగా మనం నడవాలి, సరిగా మనం నడవాలి. నీవు నడుచు మార్గము సరళము చేయను, అప్పుడు నీ మార్గములన్నీ కూడా స్థిరములవుతాయి అంట. నువ్వు కుడి తట్టేను ఎడమ తట్టేను తిరగకము, నీ పాదములకు చూడండి పాపానికి దూరంగా నేను నిలమంటున్నాడు దేవుడు. అవునా కదా? దేవుడు నీకు చెప్పాను ఇందాక ఒక మందిరాన్ని ఇస్తే ఆ మందిరానికి మనం సరిగానే వెళ్ళాలి. దేవుడు నీకు ఇక్కడి నుంచి తర్వాత నీకేమి ఇచ్చాడు? గృహాన్ని ఇచ్చాడు, ఆ గృహానికే మనము వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే నీ మార్గాన్ని దేవుడు స్థిరపరుస్తాడు, నీ మార్గం అన్ని కూడా ఆయన సరళము చేస్తాడు. అంతేగాని చెప్పి ఎక్కడ దాకా కొంచెం పనులు వెళ్ళొస్తాను మమ్మీ మీరు వెళ్ళండి, అయితే ఎక్కడ దాకా కొంచెం పనులు వెళ్ళొస్తాను అని చెప్పి మనం వేరే మార్గాన్ని మనం ఎంచుకున్నాం అనుకో, మన యొక్క నాశనానికి మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఎప్పుడైతే నా మార్గాలను సరళము చేయము, ఇక్కడ దావీదు సొలొమోను భక్తుడు ఏమంటున్నాడంటే నీవు నడుచు మార్గం సరళము చేయము, అప్పుడు నీ మార్గం అన్నీ కూడా ఎప్పుడైతే మన మార్గాన్ని మనం సరళం చేసుకుంటామో అప్పుడు ఏమన్నది స్థిరముగా మనకి ఉంటాయి మార్గాలు, స్థిరమైపోతా ఉంటాయి, స్థిరముగానే ఉంటాయి, ఎప్పుడు కూడా తొలగిపోవు. ఎప్పుడైతే నీకు ఇచ్చిన హద్దులు నువ్వు వాటిని దాటుతావో అప్పుడు ఏమైపోతాయి, నువ్వు హద్దులు దాటినావు కాబట్టి నీ మార్గం నీకు నాశనాన్ని కొని తెచ్చుకున్నావు. ఎప్పుడైతే నీ ఆ యొక్క ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవిస్తావో, ఆజ్ఞ అతిక్రమిస్తావో, అప్పుడు నీ ఇచ్చిన సరిహద్దుని మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా ఎంతో విలువైన సరిహద్దులు నాకు ఇచ్చావు ప్రభా, నేను దుర్వినియోగపరుచుకుంటున్నాను ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి పిల్లారా. అలాగే చూద్దాము సామెతల గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడారు చూడండి. చూడండి ముండ్లును ఉరులను మూర్ఖుల మార్గంలో ఉన్నంట, తను కాపాడుకొని వాడు వాడికి దూరముగా ఉండమంటున్నాడు. చూడండి మూర్ఖుల మార్గంలో ఏమేమి ఉంటాయంట? ముండ్లు ఉంటాయంట, లేకపోతే ఉరులు ఉంటాయంట. ఇలా అలాంటి మార్గాన్ని నువ్వు ఎంచుకొనక నిన్ను నువ్వే కాపాడుకోవాలి, వాటి అన్నిటికీ దూరముగా ఉండాలి. దేవుడిచ్చిన మార్గాన్ని దేవుడిచ్చిన మార్గంలోనే నువ్వు నడవాలి. మూర్ఖుల మార్గంలో కనుక నేను నడిచామంటే, సాతాను మార్గంలో కనుక మనం నడిచామంటే మనకేమంటున్నాడు అంటే ముండ్లును ఉరులను వచ్చునంటున్నాడు. అలాంటి మార్గంలో మనం నడవకుండా దేవుని మార్గంలో నడవాలి, దేవుని వైపే సూటిగా మనం నడిచేవారిగా మనం ఉండాలి. అలా నడిచినప్పుడే దేవుడు నిన్ను నన్ను కూడా కాచి కాపాడుతాడు. అవునా కదా? దేవుడిచ్చిన నీ యొక్క సరిహద్దులను నువ్వు కనుక భద్రపరుచుకున్నట్లయితే, అది ఎంతో విలువైన సరిహద్దులు నువ్వు భద్రపరుచుకుంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లారా. చివరిగా నేను ఒక మాట చదివి ముగిస్తాను, చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల్లో చూడండి ప్రతివాడు తన స్వకీయుల దురాలోచన చెప్పిన ఏం చేస్తున్నాడు? పాపాన్ని చేస్తున్నాము. పాపానికి తగ్గ జీతం ఏమంటున్నాడు ఇక్కడ? మరణాన్ని మనం అందరికి మనమే కొని తెచ్చుకుంటున్నాం. అవునా కదా? ప్రతివాడు తన సొంత క్రియ చొప్పున తన ఇష్టానుసారంగా దేవుడిచ్చిన ఒక సరిహద్దుని మీరుతున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు అంటే పాపానికి పరిపక్వమై మరణాన్ని తెచ్చుకున్నారు. పాపానికి జీతం ఏమిటి? మరణం. ఆ మరణాన్ని మనం ఏం చేసుకుంటున్నాం అంటే కొని తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇదిగో ప్రభువా, ఈ దినాన నాయన నా స్వకీయుల చొప్పున, నా దురాలోచన చొప్పున ప్రభా, నా పాపాన్ని నేనే ప్రభా ఇదిగో కొని తెచ్చుకుంటున్నాను ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలి. అయా పాపానికి వచ్చి జీతం మరణం అని గ్రహించుకొని, అయ్యా ఇకనైనా నా ప్రభా నీ సరిహద్దుల ప్రకారంగా నేను జీవిస్తాను ప్రభా, మీరు ఎంతో విలువైన సరిహద్దులు నాకు ఇచ్చారు ప్రభా అని చెప్పి ఆ సరిహద్దులు నేను మీరుతున్నాను. అందుకే నాకు ఈ శాపాలు, శోధనలు, లేకపోతే నా కుటుంబంలో కలహాలు, నా సంఘములో ఈ అన్ని వస్తున్నాయి అంటే ప్రభా అవే ఒక్కటి నేను ఒక సరిహద్దు మీరటమే కారణమా ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి లేదా. అలాగే చివరిగా ఫస్ట్ మనం చదువుకున్న వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనం మరి ఒకసారి చదవండి. చూడండి ఎలాంటి మనకి ఇచ్చాడు దేవుడు.
మాణిక్యములతో నీవు కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మలను కట్టుదును. ప్రశస్తమైన రత్నములు నీకు సరిహద్దులు. ఎంత విలువైన సరిహద్దులు మాకు ఇస్తే ప్రభా, ఆ సరిహద్దులు నేను మీరి నా ఇష్టానుసారంగా, నా స్వకీయ చొప్పున నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకొని, ప్రభా నువ్వు ఎంతో విలువైన సరిహద్దులు నాకు ఇస్తే ఆ సరిహద్దును నేనే ప్రభా, నా పాపాన్ని నేను కొని తెచ్చుకున్నాను ప్రభా, అయ్యా నా నాశనాన్ని నేనే కొని తెచ్చుకున్నాను ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని తన వెడికిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన ఎవరైనా సరే విన్న వాక్య ప్రకారంగా ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థన చేయండి. అవును ప్రభా, అవును తండ్రి, అవును తండ్రి, అవును నా ప్రభు, సరిహద్దులు నా ప్రభు మేము వెళ్తున్నావు నా ప్రభు, నాశనాన్ని మేమే తెచ్చుకుంటున్నాం ప్రభు. అందరూ ప్రార్థన చేయడం, ఎవరు మౌనంగా ఉండదు. అవును ప్రభు, నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా నా ప్రభు నేను సరిహద్దులు మేరుతున్నాను నా ప్రభు. అవును తండ్రి, అవును ప్రభు. అందరూ ప్రార్థించారు, ఎవరో మౌనంగా ఉండద్దమ్మా. అవును తండ్రి, నువ్వు ఎంతో విలువైన సరిహద్దులు మాకు ఇస్తే ప్రభు, సరిహద్దులు నా ప్రభు, నా ప్రవర్తన, నా స్వకీయ ఆలోచన దురాలోచన ప్రకారం నేను వాటిని పోగొట్టుకున్నా ప్రభు. అవును నా ప్రభు, నా మార్గాన్ని సరిగా ఉంచండి నా ప్రభు. నిర్లక్ష్యం చేస్తున్నావు ప్రభు. అవును తండ్రి, నిర్లక్ష్యం చేసే వారిగా ఉన్నాం ప్రభు. అవును ప్రభు, వెండి బంగారం ఆశించిన ప్రభు తెచ్చుకున్నాడు నా తండ్రి. అవును ప్రభు, నిర్లక్ష్యం చేసిందా ప్రభు, అనేకమైన రోగాలను కొని తెచ్చుకుంటున్నావు ప్రభు. అవును తండ్రి, అవును నా ప్రభు, దావీదు మహారాజు అయితే నా ప్రభు, అవును తండ్రి, ఆయనకంటూ ఒక రాజ్యాన్ని ఒక సరిహద్దుని ఇచ్చాడు నా ప్రభు. కానీ ఆయన అయా తన చూపు ద్వారా నా ప్రభు పాపాన్ని చేశాడు నా ప్రభు, సరిహద్దును కోల్పోయాడు నా ప్రభు. తర్వాత అనేకమైన శోధనలు కొని తెచ్చుకున్నాడు ప్రభు. అవును తండ్రి, అవును ప్రభు, అవును ప్రభు. ఊరులుంటాయి, మూర్ఖుల మార్గంలో ఊరులుంటాయి. అవును ప్రభు, అవును తండ్రి, సహాయము దయచేయండి నాయన. సరిగా ప్రభు, సరిగా నీ సన్నిధికి మేము నడవాలి ప్రభు, సహాయము దయచేయండి మనం ప్రభు. అవును తండ్రి, అవును ప్రభు, అవును తండ్రి, పొందుకునే వారికి దయచేయండి అని ప్రభు. ఆమేన్, ఆమేన్. మంచి పిల్లారా, ఇంతవరకు అలాగే మన మధ్యలో రెండవ వర్తమానంగా లెలిన్ యశ్వంత్ గారు ఉన్నారు కనుక వచ్చి రెండవ వర్తమానం అందించవలసిందిగా కోరుచున్నాం. వచ్చిన సంఘస్థులందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకునే వాక్య భాగంలో అనుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభువా. గత ఆదివారం నుంచి ఆదివారం వరకు ప్రభువా మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడినందుకు వేలాది వందనాలు ప్రభువా. ఈ రోజు ప్రభు రెండవ వర్తమానంగా నేను వాక్యాన్ని బోధించవచ్చు. మీ యొక్క పరిశుద్ధ ఆత్మను నా మీద కుమారించండి ప్రభు. వినివారిని కూడా మీరు తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ ప్రభు నిద్రాత్మ అనేది పని చేయకుండా వారు అత్యాశక్తితో వాక్యం వినగా సహాయం చేయండి. ఇంకా రావాల్సిన వారు ఉండగా ప్రభు త్వరపడి వారు వచ్చేలాగా సహాయం చేయండి. ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోవడం నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వెళ్ళి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఏం చేసుకోవాలని చెప్పారండి అన్నయ్య? సరిహద్దులు కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఏమైంది? ఓకే అండి. రోజు ప్రార్థన చేస్తున్నారు అందరూ? ప్రార్థన చేసుకుంటున్నారా? ఎట్లా ప్రార్థన చేస్తారు? రోజు ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఒక రోజు చేస్తున్నారా? రోజు చేస్తున్నారా ప్రార్థన? రోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోకపోతే ఏమైంది? సరిహద్దు కూలిపోయింది. ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యం మన యొక్క జీవితానికి, అవునా కాదా? చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన శరీరం దృఢంగా ఉండాలంటే, ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేస్తాం? 3 పూట్ల దిట్టంగా తింటాం కదా, మామూలుగా కూడా కాదు, బాగా కడుపు పగిలిపోయేలాగా తింటాం. మరి ఆత్మ కూడా బాగుండాలి కదా, అవునా కాదా? శరీరం ఒకటి బాగుంటే సరిపోయిద్దా? ఆత్మ కూడా బాగుండాలి. ఈ శరీరాన్ని మనం పరలోకానికి తీసుకెళ్ళలేం కదా. ఏం చేస్తాం? శరీరాన్ని మంచి ఒక 6 అడుగులు పెట్టిలో పెట్టి పురుగులకి ఆహారంగా వేస్తాం, అవునా కదా? మన శరీరాన్ని తినేది ఏంటి? పురుగులే. శరీరం దేనికి మనకి పనికి రాదు. మంచి ఆరోగ్యకరమైన భోజనం చేసినా కానీ శరీరం పురుగు ఆహారమే. కానీ నిత్యంగా జీవించేది ఏంటిది? చావు లేనిది, మరణం లేనిది ఏంటి? ఆత్మ. ఆత్మని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆత్మని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఆత్మకు కూడా మంచి ఆహారాన్ని మనం ఇవ్వాలి కదా. ఆత్మకి ఆహారం ఏమిటి? వాక్యము, ప్రార్థన. దేవునిలో ఉంటే ఆత్మ కూడా బాగా బలపడిద్ది. మనకి శరీరాన్ని చూసుకోవటమే కదా, ఆత్మను కూడా మనము ఆరోగ్యకరంగా చూసుకోవాలి. ఏ విధంగా చేస్తున్నారండి రోజు ప్రార్థన? ఏ విధంగా చేస్తున్నారు? అయ్యా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించయ్యా. ఇంకా ప్రతిసారి ఇదే ప్రార్థన కదా. ఎప్పుడు నేను పాపిని నా పాపాలు క్షమించు, నేను అర్హుణ్ణి కాదు, ఇదే కదా మన ప్రార్థనలో. అంతేగాని నేను మారానయ్యా, ఇంట్లోనే నేను నిలబడాలయ్యా అనే ప్రార్థనలు మనకి ఎప్పుడు రావు. ఎందుకు? మనం నిత్యం పాపం చేస్తానే ఉంటాం. పాపం చేస్తాము, ప్రార్థన చేస్తాం, పాపం చేస్తాము, ప్రార్థన చేస్తాం. దానికి విలువ ఏముందండి? ఏమైనా ఉపయోగం ఉందా? ఇంకా ఏమీ ఉపయోగం అనేది లేదు. ఎప్పుడు మనం సరిగ్గా ప్రార్థన చేయగలం? పాపాన్ని పక్కన పెట్టేసేస్తే, పాపం చేయకుండా ఉంటే పాపం గురించి ప్రార్థన అనేది రాదు. ఇక మీదట నేను పాపం చేయకుండా ఉండలాగా అనేది మనము ప్రార్థన చేయాలి. పద్దాక పాపం చేశానయ్యా నన్ను క్షమించు, మళ్ళీ పాపం చేసి మళ్ళీ క్షమించు. ఇదే ప్రార్థన మనకి ఎప్పుడు. కానీ మన ప్రార్థన అనేది మారదు. మనం మార్చుకోవాలి. పద్దాక పాపం చేశాను నన్ను క్షమించు, నేను పాపాత్ముని నన్ను క్షమించని మనము ప్రార్థన ఎప్పుడు మనం మారాలి. వెంటనే మారి అప్పుడు ఇంకేదైనా ప్రార్థన మనము చేయాలి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి చదవండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే దేవాలయంలోనికి రాగా వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని ధర్మశాస్త్రములో చాలండి. ఇక్కడ ఏం జరుగుతుందండి? ఒక వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని యేసు ప్రభు వారి ముందరికి తీసుకొచ్చి నిలబెట్టి ఏమని అడుగుతున్నారు? ఏమైనా తప్పు చేసింది కదా, మోషే ధర్మశాస్త్రం చొప్పున ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలి కదా అని అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు అడుగుతున్నారు. మనము పాపం చేస్తామా? అందరం పాపం చేస్తాం లేదా? అందరం పాపం చేస్తాం, అవునా కదా? ప్రతి ఒక్కరూ పాపం చేస్తాం. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళే నీతి పరులు అన్నట్టు ఏం చేస్తున్నారు? ఒక వ్యభిచారం చేసే స్త్రీని శిక్షించటానికి తీసుకొచ్చారు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు అంటే ఎవరు? వారు ఏదో మేము మోషే ధర్మశాస్త్రాన్ని బాగా తూచా తప్పకుండా పాటించే వారమని అనుకునేవారు. వాళ్ళు ఇదో దేవుణ్ణి మేమే ఆరాధిస్తున్నాం, ఇంకెవరు మాకులాగా ఆరాధించలేరు అని అనుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా ఏమనుకుంటాం? నేనే బాగా భక్తి చేస్తున్నాను, నేనే దేవుడు చెప్పిన మాటలు బాగా ఫాలో అవుతున్నానని మనం అనుకుంటాం. మనం కూడా అట్లాంటి వారమే.
అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక స్త్రీని తీసుకొచ్చి, ఆ సందర్భం ఎట్లా ఉంది, ఒక స్త్రీని తీసుకొచ్చి ఆమెను శిక్షించటానికి ప్రయత్నిస్తున్నారు అందరి ముందు. అయితే యేసు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి, 7వ వచనము, వారు ఆయనను పట్టువదలకు అడుగుచుండగా మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పాను. ఇది చాలా చాలా మంచి రెఫరెన్స్ అండి. ఇది అందరికి చాలా బాగా ఇష్టం, చాలా చాలా బాగా ఇష్టం. ఎందుకని బాగా ఇష్టం? అసలు ఎంత బాగా ఇష్టం అంటే ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద ఇంకెవరైనా సేవకుడైనా అవచ్చు, సంఘస్థులైనా అవచ్చు, ఈ రిఫరెన్స్ అనేది బాగా ఇష్టం వాళ్ళకి. ఎందుకంటే ఏం చూపిస్తారు వాళ్ళు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట అంటే ఏమని చూపిస్తారంటే అందరూ పాపం చేశారని చెప్తారు. అవునా కాదా? ఇదిగో యేసు ప్రభు వారే అన్నారు, మీలో పాపం ఎవడన్నా చేయని వాడు ఉంటే వాడు రాయేయండి అని చెప్తున్నాడు అని అన్నారు. అంటే ఏంటి, అందరూ పాపం చేస్తామని చెప్తున్నారు. అవునా కాదా? ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్తుంది ఏంటి, నేనే కాదయ్యా, నువ్వే కాదయ్యా, అందరూ పాపం చేసేవాళ్ళు, నువ్వు నాకు పెద్ద చెప్పొచ్చావని అంటారు. అవునా కాదా? ప్రతి ఒక్కరి మనసులో ఇదే ఉంటుందండి. రెఫరెన్స్ నే చూపిస్తా ఉంటారు ఎక్కువ. ఎందుకని, నేను ఒక్కడే కాదు పాపం చేసింది, మీరు కూడా పాపం చేశారు, మీకు నన్ను అనే అర్హత లేదు అని చూపించడానికి ఇదిగో ఏం చేస్తారంటే తమ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి కూడా ఈ యొక్క రెఫరెన్స్ చూపిస్తారు మెయిన్ గా. అవును కదా? ఈ యొక్క రెఫరెన్స్ మెయిన్ గా చూపిస్తారు. మనం నమ్ముకుంది ఎవరినండి? ఇక్కడ యేసు ప్రభు వారు ఎవరిని అంటున్నారు? ఆ యొక్క శాస్త్రుల్ని పరిశీలన గుంపులో ఉన్న వారిని అంటున్నారు. మనం నమ్ముకుంది ఎవరిని? యేసు ప్రభు వారిని. మనం నమ్ముకుంది ఎవరిని? శాస్త్రుల్ని పరిశీలన. మనం ఆరాధిస్తుంది ఎవరిని? శాస్త్రుల్ని పరిశీలన. యేసు ప్రభు వారిని మనం నమ్ముకున్నాము. మనం ఎవరి యొక్క అడుగుజాడల్లో నడుద్దామని వచ్చాము? యేసు ప్రభు వారి యొక్క అడుగుజాడల్లో నడుద్దామని వచ్చాము. అటువంటి వారమైన మనం ఈ యొక్క రెఫరెన్స్ ని పట్టుకొని పద్దాకలు ఎత్తి చూపించవచ్చా? ఇదిగో నేను ఒక్కడే కదా పాపం చేసింది, ఇదిగో మీరు కూడా పాపం చేశారు. యేసు ప్రభు వారు చెప్తున్నారు స్వయాన తన నోటితో. ఏమని చెప్తున్నారు? మళ్ళీ ఒకసారి చెప్పండి. మీలో ఎవడైనాను, ఇదిగో ఇట్లా చెప్తున్నారా యేసు ప్రభు. ఏమనుకున్నావు? నేను ఒక్కడైనా ఏంది పాపం చేసింది, మీరు కూడా చేశారు అన్నారు. మనం ఇక్కడ చూడాల్సింది ఎవరిని? శాస్త్రుల్ని పరిశీలన కాదు, యేసు ప్రభు వారిని మనం చూడాలి. క్రైస్తవులుగా మనం ఎవరిని ఫాలో అవ్వాలి? యేసు ప్రభు వారిని ఫాలో అవ్వాలి. ఎవరు చేసిన క్రియ, ఎవరు నడిచిన మార్గంలో మనం నడవాలి. యేసు ప్రభు వారు నడిచిన మార్గంలో మనం నడవాలి. ఇదిగో ప్రతిసారి యొక్క మాటను మనం ఎవరికైనా చెప్పగలిగితే మనం ఎవరు అండి? అది ఆ శాస్త్రులు పరిశీలంటే వారిని. అవునా కాదా? మనం పాపం చేసేవారు. అవునా కాదా? పద్దాకల మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోండి, మనం ఒక ఎగ్జామ్ రాసాము, ఆ ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చినాయి. మనం ఏం చేస్తాము? మనకంటే తక్కువ ఎవరికి వచ్చినాయి అని చూస్తాం, వెతుకుతాం. అమ్మయ్య నాకంటే తక్కువ ఇంకొకరికి వచ్చినాయిలే, ఇంకా నాకు బాధ ఏం లేదులే అని మనం అనుకుంటాం. ఇదిగో ఈ రిఫరెన్స్ చూపిస్తే మనం కూడా ఆకోవకు చెందిన వాళ్ళే. నేను ఒక్కడనే కాదులే తప్పు, చాలా మంది చేశారు. యేసు ప్రభు వారు చెప్తారు చాలా మంది తప్పులు చేస్తున్నారని, నాకు ఇంక బాధ లేదులే అని మనం అనుకుంటాం. అట్లా అనుకోవచ్చా అండి? అట్లా మనం ఎన్నటికీ అనుకోకూడదు. ఎందుకంటే మనం ఫాలో అయ్యేది ఎవరిని? క్రీస్తుని. కాబట్టి మనం ఏం చెప్పాలంటే చూడండి, యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. లేదా మనం ఈ మాట పద్దాకలు చెప్పామనుకోండి, ఇదిగో మీలో పాపము చేయని వాడు పద్దాకలు ఈ రిఫరెన్స్ చెప్పామనుకో. చూడండి అదే 8వ అధ్యాయము 44వ వచనం చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఈ మాట కానీ మనం పద్దాకలు ఎత్తి చూపిస్తే ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు. ఎందుకు? చదవండి. మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఎవరి దురాశలు మనం నెరవేరుస్తామంట? అపవాది దురాశలను మనం నెరవేరుస్తామంట. అపవాది గాడి పని ఏంటి? పద్దాక పాపం చేపీయటమే. అవునా కాదా? పాపం చేపీయటమే కదా అపవాది గాడి పని. ఇదిగో మనం పద్దాక పాపం చేస్తా ఈ రిఫరెన్స్ చూపిస్తే మనం ఎవరు సంబంధులు? ఇదిగో మనం క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నా కానీ మనం ఎవరు సంబంధులము? అపవాది సంబంధులు. నువ్వు నేను మనమందరం గాని నిజంగా యేసుక్రీస్తు వారిని నమ్మినట్లయితే, యేసు ప్రభు యొక్క సంబంధం మనం అనుకున్నట్లయితే మనం ఏ మాట చెప్పాలో తెలుసా? ధైర్యంగా కిందుండి చూడండి 47వ వచనంలో 46వ వచనంలో, నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించిన? ఎవరు చెప్తారండి ఈ మాట? యేసు ప్రభు వారు ఎంత గర్వంగా ఎంత ధైర్యంగా చెప్తున్నారండి. నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించినారన్నారండి. ఒక నిజమైన క్రైస్తవుడిగా మనం ఏం చెప్పాలి? ఇదిగో ఈ మాట చెప్పాలి. నేనేదైనా పాపం చేస్తున్నానో రుజువు చేయి.
నేనేమైనా పాపం చేస్తున్నానో చూపించని మనం ధైర్యంగా చెప్పాలండి. అప్పుడు మనము యేసు ప్రభు వారి సంబంధం. ఒకప్పుడు అంటే మనం పాపం చేసాం తప్ప మనం ఒప్పుకుంటాం అందరం. ఒకప్పుడు చేసి నీ తీసివేయండి. ఇప్పుడు మనం చెప్పాలి. ఏం చెప్పాలి? ఇప్పుడు నేను పాపం చేస్తున్నారా అని మనము చెప్పాలి. ఇదిగో నేను పాపం చేస్తున్నానేమో చూపి అని మనము ధైర్యంగా చెప్పాలి. అప్పుడే మనం యేసుక్రీస్తు వారి సంబంధం. లేదా పద్దాకా అదిగో ఆ వ్యభిచారం చేసిన స్త్రీని చూపిస్తూ ఈ యొక్క రెఫరెన్స్ చూపిస్తే మనం ఎవరి సంబంధులు? అపవాది సంబంధం. ఇదిగో మనం ఒక క్రైస్తవుడుగా ఉంటున్నాము. ఇదిగో యేసు ప్రభు వారి అడుగుజాడల్లో మనం నడుద్దామని వచ్చాము. ప్రతి ఆదివారం ఎందుకు వస్తున్నామండి? మనం యొక్క మందిరానికి దేవుని మాటలు వినడానికి మనం వస్తున్నాం. అవునా కాదా? దేవుని మాటలు విని మనల్ని మనం సరి చేసుకోవడానికి వస్తున్నాము. సరి చేసుకోవడానికి వచ్చిన మనం ఏ విధంగా మనం ఉండాలి? ఇదిగో పద్దాకలు నీలో పాపం ఏమైనా ఉందా? ప్రతి ఒక్కరిని అన్నాడు దేవుడు. నేను ఒక్కడనే కాదు, మీరందరూ పాపం చేశారు. ఈ రిఫరెన్స్ మనం చూడాలా? మనం చూడాల్సింది ఏంటి? ఇదిగో యేసు ప్రభు వారు ఆ యొక్క మాట చెప్పారు. నేను కూడా ఆ విధంగా ధైర్యంగా ఆ మాట చెప్పేవాడిలాగా నేను ఉండాలి అని మనం ఆ విధంగా ఉండాలండి. ఇది ఈ మాట చెప్పగలగాలి. నేను ఎట్లయినా ఈ 2025 సంవత్సరం చివరి దినాలైనా నేను ఈ మాట చెప్పగలగాలి అనే కసి మనలో ఉండాలండి. అనే ఆతురత గాని అనే ఆ యొక్క ఆశ గాని మనలో ఉండాలి. కేవలం మనం యేసు ప్రభు వారు ఏం చెప్పాడో అది చూడాలి కానీ అది పాప పరిశీలనని లేదా శాస్త్రుల్ని వారిని చూపించిన విధంగా మనం ఉండకూడదు. ఇదిగో మీరు పాపులు, మీరే ఎవరైతే పాపం చేయలేదో వాడు మొదటగా వచ్చి ఇదిగో నేను పాపం చేశానయ్యా, మీలో ఎవడో పాపం చేయకపోతే వచ్చి నన్ను అనండి అని మనం అనకూడదు. ఆ విధంగా మనం అంటే ఏంటి? మనం ఇంకా పాపం చేస్తున్నట్టే. మనం అపవాద సంబంధి అవునా కాదా? క్రైస్తవుడు అని అనిపించుకోవడానికి మనకు అర్హత లేదు. ఆ మాట అనాలని. అవునా కాదా? మనం క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులమి, నిజమైన భక్తి పరుని అని అంటే మనం ఏ మాట చెప్పగలగాలి? యేసు ప్రభు వారు చెప్పిన ఆ యొక్క మాట మనం చెప్పగలగాలండి. ఇదిగో అయ్యా, యేసు ప్రభు అంటే దేవుడయ్యా, ఆయన ఏ పాపం చేయడు. మనం అంటే మనుషులు. అవునా కాదా? మనం పాపం చేయక తప్పదు, ఖచ్చితంగా చేస్తాము. అవునా కాదా? అవునా కాదా? ఒక్కసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు ఎవరు? ఆ ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. చదవండి. మన బలహీనత యందు కాడు గాని సమస్త విషయములలోను ఎలాంటి సమస్త విషయంలో మన వలె శోధింపబడినను మనకంటే ఎక్కువ శోధింపబడ్డాడు ఇంకా యేసు ప్రభువు. అవునా కాదా? మనకంటే ఎక్కువ శోధింపబడ్డాడు. అయినా కానీ ఎట్లా ఉన్నారంట? పాపము లేని వాడిలాగా ఉన్నారంట. చూడండి, మనము కూడా ఆ విధంగా ఉండాలి. మనము శోధనకు గురవుతాము, మనం పాపం చేస్తాం. కానీ యేసు ప్రభు వారు ఎలా ఉన్నారు? శోధింపబడి. అవునా కాదా? శోధింపబడి పాపము లేని వారిలాగా ఉన్నారండి. ఇదిగో మనం ఆయన్ని పూజిస్తా, ఇదిగో ఆయన అనుసరిస్తా, మనం ఆ విధంగా ఉండాలి. అంతేగాని ఇదిగో శాస్త్రుల పరిశీలన ఆ మాట అన్నాడు, నేను ఒక్కడనే కాదు అందరం పాపం చేసాము, ఇది కాదు మనం అనాల్సింది. ఏమనాలి? నాలో నేను ఇప్పుడు పాపం చేస్తున్నానా, మారిన తర్వాత నేను పాపం చేస్తున్నాను నువ్వు చూపించనే అనే వారిలాగా మనము ఉండాలి. ఇది యేసు ప్రభు వారు ఎట్లా వచ్చాడు తెలుసండి ఈ లోకానికి? అందరికీ తెలుసు ఎట్లా వచ్చాడు. శరీరధారిగా వచ్చాడు. అవునా కదా? చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి వచనం నుంచి చదవండి. శోధింపబడుటకు కొనిపోబడెను. పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఏంటండి? దేవుడు కదా ఆకలి ఎట్లా వేసిద్దని మనం అనుకుంటే ఎట్లా? ఆకలేసిద్దా దేవుడికి? ఇక్కడ యేసు ప్రభు వారికి ఆకలేస్తుందంట. దేనికి? ఆయన శరీర రూపంలో ఉన్నాడు. అవునా కాదా? శరీరధారిగా ఉన్నాడు. ఇదిగో మనం శరీరధారి, మనము శరీర రూపంలో ఉన్నాము. కాబట్టి ఏం చేస్తున్నాము? ఈ శరీరాశలు, ఈ లోకాశలు మనము చేస్తా ఉన్నాం ఆ యొక్క అపవాది వలన, అపవాది సంబంధం కాబట్టి. కానీ యేసు ప్రభు వారు కూడా శరీరధారియే. ఆయనకి ఆకలేస్తుంది. కానీ ఆయన ఏమైనా పాపం చేశాడా? ఎక్కడ ఆయన పాపం చేయలేదు. ఆయన శరీరధారి అయి ఉండి ఆయన శోధింపబడి కూడా ఆయన ఎటువంటి పాపము చేయలేదు. మనము కూడా ఆ విధంగా ఉండాలండి. ఎట్లా ఉండాలి? మనము శరీరధారిగా ఉన్నా గాని యేసు ప్రభు వారిని అనుసరిస్తూ ఆయనకు లాగా పాపము చేయకుండా
మనము ఉండాలి. అవునా కాదా? ఎంతమంది పాపం చేస్తారు? ప్రతి ఒక్కరు పాపం చేస్తారు. బైబిల్ నుంచి మనకు ఇష్టమైన ఒక వ్యక్తిని తీసుకుందాం. ఎవరండి బాగా ఇష్టమైన వ్యక్తి అందరికి? ఇంకొకరి పేరు చెప్పండి. దావీదు మహారాజు గారు అంటే బాగా ఇష్టం ఎక్కువ అందరికి. అవునా కాదా? చాలా గొప్పగా చెప్పుకున్నాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. ఇందాక అన్నగారు చెప్పారు చూడండి. అదే ఇక్కడ ఏం చేస్తున్నారు దావీదు గారు? దావీదు గారు పాపం చేసిన సందర్భం కదా ఇది. అవునా కదా? దావీదు గారు అంటే దేవుడు కాదుగా, ఆయన మనుష్యుడే, మన వంటి శరీరం గలవాడే ఆయన కూడా. ఆయనకి లోకాశలు ఉంటాయి. ఆయన ఇంకా మహారాజా. ఆయన ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అవునా కాదా? పాపం చేశాడా లేదా? కానీ ఆయన్ని ఎవరు హెచ్చరించారు? నాతాను ప్రవక్త హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత మళ్ళీ అటువంటి పాపం చేశాడా? చేయలేదు. ఎక్కడా చేసినట్టు కనపట్ల. ఆయన మనిషి దావీదు మహారాజు కూడా మన వంటి మనిషి. ఆయన కూడా మనలాంటి శరీరం. ఇది గిచ్చితే ఆయనకు కూడా నొప్పి పుట్టింది, రాయేసి కొడితే ఆయనకు కూడా దెబ్బ తగిలి రక్తం వస్తుంది. అటువంటి మనిషి పాపం చేశాడు, హెచ్చరింపబడ్డాడు. మళ్ళీ అటువంటి పాపాన్ని ఎక్కడా చేసినట్టు కనపడదు. చూడండి, రాజుల 1వ గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంటది. 1వ వచనం నుంచి చదవండి. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా, త్వరగా చదవండి. ఆయన వృద్ధుడైపోయినప్పుడు ఆయనకి చలి ఆగట్లేదంట. చలి ఆగట్లయితే ఏం చేశారు? ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న వారు ఒక ఆలోచన చేశారు. చూడండి, ఒక చిన్నదాన్ని దగ్గరికి తీసుకొస్తామయ్యా, ఆమెతో నువ్వు పడుకుంటే కనీసం నీకైనా వెట్టగలిగితే మా చెల్లి తగ్గిద్దేమో అని ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక మంచి అవకాశమే. ఎవరు కదా పాపం చేయటానికి అవకాశమా కాదా? కానీ తను పాపం చేశాడు. కింద ఇది చూడండి. కూడలేదు. చూసారా? అంటే ఏంటి? దావీదు పాపము చేయాలనే ఆలోచన ఇంకా లేదు. ఒకప్పుడు చేశాడు, కానీ తను హెచ్చరింపబడిన తర్వాత, సరిదిద్దుకున్న తర్వాత చేశాడా? చేయలేదండి. ఇట్లాంటి మంచి మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇదిగో దేవుడు అందరిని పాపులు అన్నాడు. ఇట్లాంటిగా మనం తీసుకోవాల్సింది. పాపం చేశామయ్యా ఒకప్పుడు, ఇక మీదట మనము పాపము చేయకూడదు. ఇక్కడ చూడండి, దావీదు మహారాజు గారు ఒకప్పుడు పాపం చేశాడు. ఒక్కసారి చేశాడు, హెచ్చరింపబడ్డాడు. మళ్ళీ ఆ పాపం తిరిగి చేశాడా? చేయలేదు. ఎంత గొప్ప విషయం అండి. కానీ మనం ఉన్నాం, ఏం చేస్తాం? ఈ రోజు పాపం చేస్తాం, రేపు ప్రార్థన చేస్తాం. మళ్ళీ ఈ రోజు పాపం చేస్తాం, మళ్ళీ రేపు తిరిగి ప్రార్థన చేస్తాం. మన బతుకంతా ఇదే. అవునా కాదా? బతుకంతా ఇది. ఇంకేమనంటే అది ఆ రెఫరెన్స్ చూపిస్తాం. ఇందాక మనం మొదట్లో చదువుకున్న రెఫరెన్స్. మనం ఎలా ఉండాలండి? క్రీస్తుని నమ్మిన వ్యక్తి అయ్యింది మనం ఎట్లా ఉండాలి? మారు మనస్సు పొంది నూతన జీవితాన్ని మనం ప్రారంభించాలి. అంతేగా ఇదిగో పాపం చేస్తున్నాను, ప్రార్థన చేస్తాను, పాపం చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఇదిగో నువ్వు పాపం చేస్తున్నావు ఎవడనంటే ఆ రెఫరెన్స్ తీసి చూపిస్తున్నాం. మనం ఇట్లా ఉండకూడదు. ఏ విధంగా ఉండాలి మనము? అది ఒక యేసుక్రీస్తు వారు మనలాంటి వాడే, కానీ పాపము చేయలేదు. దావీదు మహారాజు మనలాంటి వాడే. ఒకసారి పాపం చేశాడు, సరిదిద్దుకున్నాడు, మళ్ళీ అటువంటి పాపాన్ని చేయలేదు. మనం కూడా ఆ విధంగా ఉండాలి. అవునా కాదా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు. పొందలేక పోవచ్చున్నారు. ఏంటంటే ఏమైందంట? భేదం ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళంటే ఏం చేస్తున్నారంట? పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం అంట. పాపం చేస్తున్నాం కాబట్టి పొందలేకపోతున్నాం. అదే నువ్వు పాపం చేయటం ఆపేస్తే ఏమైద్ది? మహిమను మనము పొందుకుంటాం. ఇదిగో మనందరం శరీరాశలతో, లోకాశలతో నిండిపోయినాం. ఎందుకంటే మనం శరీరధారిగా ఉన్నాం కాబట్టి ఈ లోకంలో. అవునా కాదా? చివరికి మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు వారు దేవుడే, కానీ ఆయన శరీరధారిగా వచ్చాడు. కానీ ఇటువంటి పాపము ఆయన చేయలేదు. ఇదిగో దావీదు మహారాజు గారిని మనం చూసుకున్నాము. ఆయన పాపం చేశాడు. అవునా కాదా? శరీరధారి కాబట్టి పాపం చేశాడు, కానీ సరిదిద్దుకొని మళ్ళీ అటువంటి పాపాన్ని అవకాశం వచ్చినా గానీ చేయలేదు. అది మనం ఏం చేయాలి? మనం ఒక రోల్ మోడల్, ఒక ఆదర్శంగా అట్లాంటివి తీసుకోవాలి. మనం ఇదిగో దేవుడు ఇచ్చే మహిమను మనం పొందలేకపోతున్నాం. ఎందుకు?
మనం పాపం చేస్తున్నాం కాబట్టి. అదే ఆ పాపం చేయటం అనేది ఆపేస్తే ఏమైంది? దేవుడి మహిమని మనము పొందుకోగలం. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఎలా ఉండాలి? దేవుని మహిమను పొందుకునే వారిలాగా ఉండాలి. అది యేసు ప్రభు వారు ధైర్యంగా గొప్పగా ఆ మాట ఏ విధంగా అయితే చెప్పారో ఆ మాట మనం కూడా చెప్పేవారిలాగా మనము ఈ రోజు నుంచి ఉండాలని నేను ఆశిస్తున్నా. ఆ యొక్క మాటలు ముగిస్తున్నానండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన ప్రారంభించండి. అవును ప్రభువా, ప్రభువా మేమంతా ఒకప్పుడు పాపము చేసే ఉన్నాం ప్రభువా. పాపము చేయని వాడు ఎవడు లేడు ప్రభువా. కానీ పదే పదే యొక్క మాట మాలో తెలుసుకొని ప్రభువా ఇంకా పాపం చేస్తానే ఉన్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మేము ఆ విధంగా ఉండకూడదు ప్రభువా. మీరు ఒక మాట అన్నారు ప్రభువా, నాలో పాపము ఎవడైనా ఉందని స్థాపించ అన్నారు ప్రభువా. ఇదిగో ప్రభువా, మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకొని ప్రభువా మేము ధైర్యంగా మంచిగా నీతిగా బ్రతికి ఆ మాట చెప్పే విధంగా మేము ఉండాలి ప్రభువా. అవును ప్రభువా, ఇదిగో ప్రభువా, దావీదు మహారాజు గారు పాపము చేశారు ప్రభువా. కానీ ప్రభువా ఆ యొక్క పాపాన్ని రిపీట్ చేయలేదు ప్రభువా. తను తండ్రి వేసే సరిదిద్దుకొని ప్రభువా భవిష్యత్తులో అవకాశం వచ్చినా గానీ ప్రభువా ఆ యొక్క పాపాన్ని చేయలేదు ప్రభువా. ఇదిగో ప్రభువా, మేము కూడా తండ్రి ఒకప్పుడు ఎన్నో పాపాలు చేశాం ప్రభువా. ఇక్కడ మీదట తండ్రి వేసి మేము సరిదిద్దుకొని అటువంటి పాపాలు చేయకుండా ఉండాలి ప్రభువా. అవును ప్రభువా, ఇదిగో ప్రభువా, నీ యొక్క తండ్రి వేసి ఉన్నత మహిమను పొందుకునే వారిలాగా మేము ఉండాలి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఎప్పుడు మేము ఉన్నత మహిమను పొందుకోగలమంటే ప్రభువా పాపము చేయటం ఆపినప్పుడే మేము పొందుకోగలం ప్రభువా. ఈ రోజు నుంచి ప్రభువా మేము మా యొక్క పాపాన్ని తండ్రి వేసి ఆపివేసి ప్రభువా ఇక మీదట పాపాలు చేయకుండా ప్రభువా నీ యొక్క ఉన్నత మహిమను మేము పొందుకునేలాగా సహాయం దయచేయమని ఈ యొక్క ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మంచి వర్తమానం అందించిన బ్రదర్కి వందనాలు తెలియజేసుకున్నానండి. నిజంగానే మనం దేని సంబంధులుగా ఉన్నామండి? అపవాది సంబంధులుగా ఉన్నాం. కాబట్టి దేవుడిచ్చే ఒక ఉన్నత మహిమను మనము పోగొట్టుకుంటున్నాం. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సంబంధులుగా ఉంటావో ఆయన ఇచ్చే ప్రతి ఒక్క విలువైన దానిని మనం పొందుకుంటాం అన్నమాట. మంచి వర్తమానం అందించిన బ్రదర్కి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో దాయిదన్న గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. మీ అందరికీ వందనాలు ప్రియులారా, బాగున్నారు అందరూ? దేవుడి ప్రభువుల దేవుడి దేవాల మాకు దేవుడు క్షేమంగా కాపాడుతూ మంచి ఆరోగ్యం ఇస్తూ నడిపిస్తున్న దేవుడికి ఎంతో మనం రుణస్తులు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఉంటూ మనం జీవింపజేస్తున్న దేవుడు మనం ఎంతో బలపరచాలి, ఎంతో బలపరచాలి పిల్లగా. వెళ్దాం ప్రార్థన చేసుకున్నాం, తీసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మౌనతుడా నాయన శ్రేష్టమైన కాపాడే విషయంలో మీరు నాకు తండ్రిగా విధానం బట్టి మాట్లాడాలి ప్రభు. ఆయన ఎక్కడ మాట్లాడాలైనా డబ్బులు చేసుకోవాలి ప్రభుత్వం చేసుకొని జీవించుకుంటున్నాను దయచేయండి. కానీ మిమ్మల్ని కనపరుచున్నాలో నడిపించి ప్రతి ఉద్యోగంలో నడిపించండి. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవుడి యొక్క లేఖనాలు ఏంటంటే మనం ఈ లోకానికి మనం వేరే ఉండాలి. ఈ లోకము భయంకరమైన ఈ లోకంలో జీవిస్తున్న మనం దేవుని కలిగి ఉన్న మనము ఎంతో జాగ్రత్తగా భక్తి చేస్తూ విశ్వాసములో నమ్మకముతో ఆయన వైపు మనం తిరుగుతూ ఆయన్ని మన హృదయంలో చేర్చుకుంటూ జాగ్రత్తగా మనం జీవించాలి. ఎందుకంటే ఏమంటే ఈ లోకానికి మీరు వేరుగా ఉండమన్నారు. మనం వేరుగా ఉండాలంటే ఈ లోకంలో
ఉంటూ మనం జీవిస్తున్న మనం ఏ విధంగా ఏరుగా ఉంటామంటే నీ యొక్క ప్రవర్తన, నీ మనస్సు, నీ హృదయము, నీ తలంపులు, నీ ఆలోచనలన్నీ ఒక విధంగా ఉంటాయి. ఎందుకంటే దేవుడి సంబంధమైన మనము జాగ్రత్తగా నడవగలుగుతాం, జాగ్రత్తగా జీవించాలి అని. ఎందుకంటే ఈ లోక పాపంతో ఈ లోకం మాలిన్యం అంటకుండా మనము కాపాడుకుంటూ నిత్యము మనము జీవించాలి అని తెలియజేస్తుంది. కాబట్టి మనం ఈ లోకానికి ఏమేమి ఉండాలి, మనం వేరే ఉండాలి. అందుకోసమే మన క్రైస్తవ జీవితంలో మనము జాగ్రత్తగా మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. ఏమన్నాడు రోమిలకు రాసిన పత్రిక చూడండి. రోమిలకు రాసిన రోమిలకు రాస్తూ ఏమంటున్నాడు? రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను మిమ్మును ప్రతిమాలు కొరుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుతుంది. ఎవరు ఈ లోకానికి మనం వేరే ఉన్నాడు. లోక విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అవునా? ఈ లోక అందుకోసమే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమైన అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకునే వారిగా ఉండాలి. దేవుడు పరీక్షించి తెలుసుకునేవారు అంటే దేవుడు ఏ విధంగా నడవున్నాడు, ఏ విధంగా ఉండవున్నాడు, ఏ విధంగా మీ క్రియలు, మీ ప్రవర్తన, మీ ఆలోచనలు, తలంపులు మార్చుకున్నాడు అనేది మనం మార్చుకుంటూ ఈ లోక మర్యాదను అనుసరింపగా మనం జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. అలా ఈ లోకానికి మనం వేరే ఉండాలి. అలా వేరుగా ఉంటాం. ఏంటంటే ఇదివరకు చేసినటువంటి పనులు, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు ఇవన్నీ మనం చేసి ఉన్నాము. ఇప్పుడు మనం చూసిన వాళ్ళు ఏమనుకోవాలి, వీరు అలాంటి పనులు చేసేవారు కాదు అని మనం ఒక వాళ్ళకి వేరే ఉండాలి. అవునా? అలా వేరే ఉండాలి. ఈ లోకానికి మనం వేరే ఉండాలంటే, వేరుగా జీవించాలంటే వారు మనల్ని గమనిస్తూ ఉంటారు, మనల్ని పరీక్షిస్తూ ఉంటారు, మనల్ని తెలుసుకుంటూ ఉంటారు, మనల్ని మన మీద గురి పెడతారు, గురిగా ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? మనం ఆ వేరుగా జీవించమంటే అందుకోసమే దేవుడికి అదే అనుకూలమైన వారిగా ఉండాలి. అనుకూలమైంది అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొని మనం జీవించాలి. జాగ్రత్తగా మనం ఉండాలి. మనల్ని గమనిస్తూ ఉంటారు, మనం పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి మనం వేరే ఉండమంటే మనం ఆయన ప్రకారం, ఆయన ముద్ర వేయబడిన మనము, ఆయన్ని కలిగి ఉన్న మనము జాగ్రత్తగా మనం జీవించే వారిగా ఉండాలి. అందుకు మళ్ళా ఈ లోకము మూర్ఖులకు ఈ లోకానికి వేరే ఉన్నాడు. అవునా కదా? అపుస్తుల కార్యములు 2:40 చదవండి ఒకసారి. అపుస్తుల కార్యములు 2వ అధ్యాయం 40 ఏమన్నాడు? ఈ మూర్ఖులకు ఈ లోకం ఈ తరము వారికి వేరే రక్షణ పొందిన ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఉండమన్నాడు. అవునా? మనం ఏం చేయాలి? మూర్ఖులకు ఈ తరము వారికి మనము జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకోసం వేరే ఉండడం అంటే ఏదో నీవు నేను వేరే ఉండడం కాదు. మీరు జాగ్రత్తగా ఉండండి. వేరే ఉండడం అంటే మీరు జాగ్రత్తగా బ్రతకండి. దేవుడి లేఖనాల ప్రకారంగా, దేవుడు ఇచ్చిన మాటల ప్రకారంగా, దేవుడు ఏ మార్గంలో ఉన్నాడు, ఎలా జీవించమన్నాడు, ఎలా ప్రవర్తించమన్నాడు అనే మనం జాగ్రత్తగా మనం నడుచుకుంటూ ఉండాలి. ఈ లోకంలో నడుచుకున్నట్లయితే మనం జాగ్రత్తగా ఉండగలుగుతాము. ఈ లోక విషయాల్లో మనం జాగ్రత్తగా బ్రతకాలి. క్రైస్తవులైన మనము, దేవుని కలిగి ఉన్న మనము, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చే వారిగా నీవు నేను ఉండాలి అని దేవుడి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మనం వేయాలి. జాగ్రత్తగా మనం అంటారు చూడండి, ఆచు చూచి మనం జాగ్రత్తగా అడుగులు వేసే వారిగా మనం ఉండాలి. నేను మాట్లాడాలా, ఈ మాట మాట్లాడకూడదా, నేను ఎలా మాట్లాడాలి, ఏ విధంగా వారిని చర్చ చేయగలుగుతాను, ఏ విధంగా శరీర మార్గం నడిపించగలుగుతాను అనేది మనం జాగ్రత్తగా మనం ఉండాలి. ఉండి జాగ్రత్తగా మనం ప్రవర్తించే వారిగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాస్తూ ఏమంటున్నాడు? ఒక మాట గలతీయులకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. గలతీయులకు రాసిన
ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును మరి అతిశయించుట దేని యందు నేను అతిశయించును దూరమవును గాక. నాకు దూరమవును గాక. దాని వలన దాని వలన నాకు నాకు ఆ లోకమును లోకమునకు నేనును లోకమునకు నేను సిలువ వేయబడి శిలువపీడను లోకమునకు నేనును నేనును సిలువ వేయబడి చూసినవా, లోకమునికి నేను సిలువ వేయబడి. ఎందుకంటే దేవుడు మన కొరకై తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన పెట్టాడు కాబట్టి దాని యందు తప్ప నేను దేని యందు నేను ఈ లోకంలో గర్వపడను. ఎందుకంటే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. నన్ను బ్రతికించువాడు, నన్ను ఆదరించువాడు, నన్ను పోషించువాడు. అన్ని విషయాల్లో మనను నేను దాని యందు తప్ప నేను దేని యందు నేను అతిశయపడను అంటున్నాడండి పౌలు గారు. అంత గొప్పవాడు, అంత జ్ఞానవంతుడు, సమస్తం ఎరిగినవాడు. కాబట్టి ఆయనే అంత మాట అంటే మనం ఏం చేస్తాం? మనం అతిశయిస్తాం, గర్వపడతాం. నువ్వెంత నేనెంత అనుకుంటాం. పిల్లరా, మనకి ఎక్కడ అవి మనలో మనం ఉండకూడదు. అతిశయము, గర్వం మనలో ఉండకూడదు. అందుకోసమే ఈ లోకానికి మనం ఏమై ఉండాలి? వేరై ఉండాలి. ఇంకా లోకానికి మనం ఏమైనా వెలుగై ఉన్నాం. మళ్ళీ ఏమన్నా ఈ లోకానికి మనం వెలుగై ఉన్నాం. కాబట్టి ఏమన్నాడు? వెలుగు మత్తయి సువార్త 5:13 మత్తయి సువార్త 5:14 ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. ఇంకా ఏమన్నాడు? 14 ఉప్పై ఉన్నారు. చూసిన మనం ఎలాంటి వారే? వెలుగిచ్చేవారు, ఉప్పుగా ఉండాలి. ఈ లోకంలో ఉప్పు ఏని కూర ఎవరైనా తింటారండి? ఎవరు తినరు. చప్పగా ఉంది, అందులో సారం ఉండదు. అవునా? అలాగే మనం ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. లోకానికి మనం ఏం చేయాలి? వెలుగుగా ఉండాలి. మరి అవి లేకుండా మనం ఎలా జీవించగలుగుతాం ఈ లోకంలో? అందుకోసం దేవుడి యొక్క మాటలు, లేఖనాలు మనం చదువుతూ ఉంటే ఈ లోకానికి వేరుగా ఉండటం మనం అంతా వేరుగానే అగపడుతూ ఉంటాం. ఈ లోక మాలిన్యం, ఈ లోక చెడు, ఈ లోక పాపం, ఈ లోక అసూయ, ద్వేషం, కక్షలు, దాంట్లో ఇవన్నీ మనము వేరై ఉంటామంటే అందులో నుంచి మనం వేరుగా అగపడతా ఉంటాం. అందరి లోక ప్రత్యేకించబడిన వారిగా, ప్రత్యేకత ఈయనకి ఉంది అనే వారిగా మనం ఉండగలుగుతాం. అలా ఉండేవారిగా క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనము, దేవుని కలిగి ఉన్న మనము అలా జీవించాలి, అలా ఉండాలి. కాబట్టి మనం అలా జీవితం, అలా జీవించినప్పుడు మనం దేవుణ్ణి కలిగిన బిడ్డలుగా మనం ఉండగలుగుతాం. ఈ లోకానికి వేరైన వారిగా, పరలోకాన్ని పొందే వారిగా మనం ఉండగలుగుతాం. అలా పొందకుండా మనం ఎలా చేయగలిగినా ఈ లోకంలో మనం ఏమి చేయలేము. ఈ లోకంలో మనము ఈ లోకానుసారంగా నేను జీవిస్తాను, ఈ లోకంలో కలిసిపోతానంటే మనం కలవలేము. ఎందుకంటే క్రైస్తవుడు అనేవాడు ఒక ప్రత్యేకించబడిన వారిగా మనం ఉండగలుగుతాం. అలా ఉండేటప్పుడే మనం దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. దేవుడు మనకి కావాల్సిన ఇస్తాడు. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాలో ఆయనకు తెలుసు, ఎలా ఉంచాలో ఆయనకు తెలుసు. కాబట్టి అదే అపొస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను శ్రమల్లో నేను ఉన్నాను, ఎన్ని వచ్చిన శ్రమలు నేను నన్నేమి చేయలేవు, సంతోషము పొందుకుంటాను. అన్నీ నాకు తెలుసు. శ్రమ, కష్టము, బాధ, వేదన అన్నీ అనుభవించాను అంటాడు. కాబట్టి మనం ఉండాలి. ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా వస్తాయి. కాబట్టి మనం అవన్నీ మనం జయించాలంటే ఈ లోకంలో మనం ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. మనం ఇంకేం చేయాలంటే లోక రక్షణ కొరకే మనం పనిచేసే వారిగా మనం ఉండాలి. ఏమన్నాడు మీరు? మార్కు సువార్తలు అంటాడు. మార్కు సువార్త 16 చూడండి, 16 అధ్యాయం. మార్కు సువార్త 16 అధ్యాయం చదవండి. 15-16 ఏమంటున్నాడు? మనం సర్వ లోకంలోకి వెళ్ళి ఏమన్నాడు? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. ఎందుకంటే మనకున్న బాధ్యత, మనకున్నటువంటి ఒక బాధ్యత మనకు ఉంది. మనకు ప్రతి ఒక్కరి మీద ఉంది భారం. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. ఇప్పుడు మనమే సరైన మార్గంలో ఉండకుండా, మనమే సరిగా ప్రవర్తించకుండా, సరిగా జీవించకుండా మనం చెప్పగలుగుతాం. ఎందుకైనా చెప్పలేము. అందుకోసమే ఏమన్నాడు? నేను నిలబడి ఉన్న నేను పడిపోకుండా నేను చూసుకోవాలి. మొదట నేను చెప్తున్నా, నేను ఏం చేయాలి? నేను పడిపోకుండా ఈ లోకంలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ నిలబడేవాడిగా. దేవుడు ఏమన్నా మీరు తలగానే ఉంచుతూ కానీ తోకగా ఉంచుతున్నట్టే కారణం ఏంటంటే మనం ఆయనే మనం చూడాలి. దేవుడు ఎప్పుడు తలగానే ఉంచుతాడు. ఎందుకంటే ఆయన్ని కలిగి ఉన్నాం, మనం ఆయన్ని పొంది ఉన్నాం, ఆయన ఇష్టానుసారంగా చూస్తున్నాం, ఆయన లేఖనాల ప్రకారంగా మనం ఉన్నాం. కాబట్టి మనం ప్రవర్తించకుండా ఈ లోకంలో సరైన మార్గంలో ఉండకుండా నేను చెప్తే మీరు వినగలుగుతారా? కాబట్టి అందుకోసం నేను సరైన మార్గంలో నడుస్తూ, సరిగా భక్తి చేస్తూ, సరిగా జీవిస్తూ, సరిగా ఉంటూ మీకు నేర్పే వారిగా చెప్తే మీరు వింటారు పిల్లలు.
అందుకోసం మీకు ఈ లోకానికి వేరే ఉన్నాడు, ఈ లోకానికి వేరుగా జీవించమన్నారు. అదే జీవించడం మనం చూపెడతాం ఏంటంటే మన ప్రవర్తన బట్టి, మన ఆలోచన బట్టి, మనం నడిచే మార్గాలను బట్టి, మనం చేసే ప్రతి పనిని బట్టి, ప్రతి మాటను బట్టి తీర్పు ఉంటుంది. కాబట్టి మనం నడుస్తూ ఇతరులు నడిపించే వారిగా మనం ఉండాలి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మనం భక్తి చేయాలి, భక్తిగా మనం జీవించాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి, 8, 9, 10 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడదు. దేవుడు ఇచ్చినటువంటి మనకి కృపే. ఎందుకంటే మనం ఈ యొక్క మనం ఇలా జీవిస్తున్నామంటే, ఇలా మనం దేవుడిని కలిగి ఉన్నామంటే, దేవుడు ఎందుకు సంతోషంతో ఆనందంతో దేవుడు మనల్ని ఉంచుతూ ఉన్నాడంటే కేవలం ఏంది, ఆయన కృప వలన, ఆయన దయ వలన మనం పొందుకుంటూ ఉన్నాము. అవునా? పొందుకుంటూ మనం ఏం చేయాలి? ఇతరులను రక్షించే వారిగా, ఇతరులను సరైన మార్గం నడిపించే వారిగా ఉండాలి. ఉండగలుగుతున్నాం అలా? ఏమంటారు, నేను సరిగా నడుచుకోకుండా, సరైన మార్గంలో ఉండకుండా నేను నీకు చెప్పాను అనుకో, నువ్వేమంటావు? మొదట నువ్వు చూసుకో, నీ కుటుంబం ఎలా ఉందో చూసుకొని నీవు నాకు చెప్పు అని అంటాం. అందుకోసం మనం ఏం చేయాలి? మనం చాలా సరిచేసుకొని జీవిస్తూ ఉండాలి. దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి ఈ పత్రికలు కూడా, యూదా పత్రికలు కూడా అంటాడు, అగ్నిలో పడినట్లు కొందరిని లాగినట్లు మనం ఏం చేయాలి? బయటికి తీసుకొస్తూ ఉండాలి. పడిపోతుంటే మనం అలానే ఉండగలుగుతామా? పత్రికలు అంటాడు చూడండి. యూదా పత్రిక 22 వచనం, ఒకటే పత్రిక, కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరు రక్షించే వారికి ఉండాలి. మనమే రక్షించుకోకుండా, మనమే సరిగా ఉండకుండా, సరైన భక్తి చేయకుండా, మనమే పడిపోయే విధంగా ఉంటే మనం ఏమేమి రక్షించగలుగుతాం? కాబట్టి మనం ఏం చేయాలి? మనం నిలబడి ఉండాలి, ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కాబట్టి మన యొక్క అగ్నిలో నుండి కొందరిని లాగినట్లుగా మనం లాగుతూ ఉండాలి. ఎందుకంటే పడిపోతున్న వారిని మనం ఏం చేయాలి? చూసిన కొంతమంది చోరి పడిపోతూ ఉంటారు, దోమలు ఏమంటారు, పెక్కున పట్టుకుంటారు. ఎందుకంటే పడిపోతాడు కింద, ఏ దెబ్బ తగులుతుందో, ఏ అపాయంలో పడిపోతాడని, కింద పడిపోతాడు, ప్రాణం పోయిద్దని ఎంత భయం అండి. కాబట్టి మనం ఎలా లాగాలి? పడిపోయిన ఈ లోకంలో, ఈ లోకానుసారంగా జీవిస్తున్న ఏదో మనుషులని, లోకానుసారంగా ఉన్న వారిని ఏం చేయాలి? మనం వారిని రక్షించాలి. రక్షించే బాధ్యత మనకు, వాళ్ళని రక్షిస్తూ ఉండాలి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మనం భక్తి చేయాలి పిల్లలు. కాబట్టి మన బాధ్యత ఈ లోక విషయములో మనం క్రైస్తవుడి బాధ్యత ఏంటంటే, మనం దేవుని కలిగి ఉన్న నీవు నేను వారిని రక్షించే వారిగా ఉండాలి. అవునా? రక్షించగలుగుతున్నాం మనం కాపాడుకుంటూ, మన కుటుంబమే కాదండి, నా కుటుంబం రక్షించబడి నేను సంతోషంగా ఉన్నానంటే అది దేవుడిచ్చిన వరం. కాబట్టి నేను ఉంటూ నేనేం చేయాలి? ఇతరులని రక్షించాలి, ఇతరుని సరైన మార్గం నడిపించాలి. ఇతరుని వారిని అగ్ని నుంచి లాగినట్టుగా వారు ఈ లోకంలో నశించిపోతూ ఉన్నారే, వాళ్ళు ఏ విధంగా దేవుడి వైపు చెందుతారు, దేవుడిని కలిగి ఉంటారు. మరి నేను ఒక్కనే ఉంటే, నేను నా కుటుంబం ఉంటే మంచిదా? నేను నా కుటుంబం కాదు. ప్రతి ఒక్కరు రక్షించబడాలి, ప్రతి ఒక్కరు బాధ ఉంది, ప్రతి ఒక్కరు వాళ్ళు పడిపోయిన వాళ్ళని సరైన మార్గం నడిపించే వారిగా ఉండాలి, వారికి తెలియజేస్తూ ఉండాలి, వారికి దేవుడి మాటలు చెప్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, వారిని నడిపించే విధముగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఈ లోకానికి మనం వేరైనట్లుగా, దేవుని కలిగి ఉన్నట్లుగా, దేవుడి మాటలు వింటున్నట్లుగా, దేవుడి మార్గంలో నడుస్తున్నట్లుగా మనం దేవుడు చూస్తూ ఉంటాడు, ఈ లోకం చూస్తూ ఉంటుంది. అలాంటి మార్గంలో నేను నడిపించే వారిగా మనం ఉండాలి. లోకం మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది, లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది. కానీ ఈ లోకంలో మనం ఎలా ఉండాలట? మనం వేరుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఈ లోకం అంది కానట్లుగా మనం జీవించాలి. ఈ లోకం అంది కాదు. పేతురు రాసిన పత్రికలో చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ చూడండి త్వరగా. పేతురు రాసిన, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక శరీరాశలను విసర్జించి దూషితురు
విషయంలో మనం వాళ్ళు ఏం చేయాలంటే మన సత్క్రియలు, అదే మనం ఈ లోకానికి వేరే ఉండాలంటే ఏం చేయాలంటే వారు దేనిని మనల్ని ద్వేషిస్తున్నారు, దేనిని మన మీద అసూయగా ఉన్నారు, ఆ విషయంలో మనం ఏం చేయాలంటే మన సత్క్రియలు, వారి ప్రవర్తన, వారు నడిచే మార్గము, వారిది ఎలా ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా వారు చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కటి వారు గమనిస్తూ ఉంటారు. గమనిస్తున్నప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. ఎంతో బాధ్యత ఉంది. మనం క్రైస్తవుడు అనగానే ఏదో నేను ప్రార్థనకు వస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, దేవుడు ఎందుకు ప్రార్థిస్తున్నాను అంటే సరిపోదు. మనం ఎంతో జాగ్రత్తగా జీవించాలి. ఎంతో భక్తి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటేనే మనం భక్తి చేయగలుగుతాము. దేవుడు యందు గర్వపడగలుగుతాం. దేవుడు మన సంతోషంతో మనం ఉంచాలంటే దేవుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ విషయాల్లో మనం జాగ్రత్తగా నడిపించే వారిగా, పడిపోయిన వారిని లేవనెత్తే విధంగా, వారిని సరైన మార్గం నడిపించే విధంగా నీవు నేను ఉండాలనుకున్నాను. అలా ఉన్నప్పుడే మనం ఈ లోకాన్ని వేరే ఉంటాము, దేవుణ్ణి సంతోష పెట్టేవారిగా ఉంటాం. మరి అలా ఉండగలుగుతున్నాం మనం? అలా ఉండాలి. అలా ఉంటేనే దేవుణ్ణి సంతోష పెట్టడం. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 చదవండి తొందరగా. వారి దేవుడు సిగ్గుపడవలసిన సంగతులను సిగ్గుపడక అతిశయపడుతున్నారు. భూసంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతున్నారు. చూసినవా మన పరిస్థితి ఆడుంది? పరలోకం ఉంది. ఈ లోకంలో కాదు మనం గర్వపడేది, సంతోషపడేది, ఆనందపడేది కాదు. పురిగారా మనకి ఇస్తాడు. ఈ లోకంలో అన్ని ఇస్తాడు దేవుడు. నన్ను నమ్మిన బిడ్డ తలగా తోకం మీకు కావాల్సిందో అడగమన్నాడు. ఇవన్నీ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మొదట ఆయన రాజ్యం ఎదికేవారిగా ఉండాలి. అలా వెతికేవారిగా ఉన్నామా? కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. భూ సంబంధమైన వాటి మీదనే మనం చూస్తున్నాం కానీ మనం ఏం చేయాలి? ఆ వైపు కాబట్టి మనం ఈ లోకంలో మనల్ని ద్వేషించబడతాం. ఈ లోకంలో మనల్ని ద్వేషిస్తారు, మనం హింసిస్తారు. మనల్ని వారు ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని మన మీద ద్వేషం ఉన్నా కూడా మనం ఏం చేయాలి? దేవుడి చిత్తానుసారంగా జీవించాలి. దేవుడికి లోబడే వారిగా ఉండాలి. దేవుడి ఇష్టాన్ని తెలుసుకునే వారిగా ఉండాలి. కాబట్టి మనం నీవు నేను ఏ విధంగా ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాం, ఎలా ఉన్నాం? మేము ఏదో ప్రార్థన చేస్తేనే కాదు, దేవుడి సన్నిధికి వస్తేనే కాదు, చేస్తున్నాం, ఆదివారం చేస్తేనే కాదు, పిల్లగా నిత్యము చేసేవారుగా, నిత్యము దేవుణ్ణి కలిగి ఉండేవారిగా, ఆయనకి లోబడేవారిగా, ఆయన మాట వినేవారిగా మనం ఉన్నట్లయితే నిత్యం మనం సంతోషంగానే ఉంటామండి, ఆనందంగానే ఉంటాం. కాబట్టి మనం అలాంటి జీవితం మనం జీవించాలి. పిల్లలు ఎలా జీవిస్తున్నాం ఈ లోకంలో? భూ సంబంధమైన వాటి మీదనే మనం చూస్తున్నాం. లేదు, మనం ఈ లోకంలో నశించిపోయిపోయింది. మన పరిస్థితి ఎలా ఉంది? అలోకంలో ఉంది. మనం జీవించవలసిన జీవితం మనం ఎంతో ఆనందంగా ఉండవలసింది ఈ లోకంలో కాదు. ఈ లోకంలో కొంతకాలమే, 60-70-80 సంవత్సరాల జీవితం కోసం మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ ఇది మన పరిస్థితి మనకి ఎక్కడుంది? లోకంలో నిత్యం ఉండవలసిన ఆ స్థలంలో ఉంది. కాబట్టి మనం ఈ లోకానుసారంగా జీవించకుండా మనం లోకానుసారంగా దేవుడు చెప్పిన మాటల లేఖనాల ప్రకారంగా మనం జీవించే వారిగా నేను ఉండాలి. ఎబ్రియల పత్రికలు మాట్లాడు చూడండి. ఎబ్రియలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14 చదువుదామండి. 13-14 ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాం. ఉండబోదని కోసం మనం చూడాలండి. అబ్రహాం గారు ఈ లోకంలో ఎంతో ఉంది ఆయనకి, కానీ ఆడేసుకున్నాడు, గుడారం వేసుకున్నాడండి. గుడారం వేసుకుని ఎంతో ఉంది ఆయనకు కావాలంటే, ఎంతో ఆస్తి ఉంది, ఎంతో డబ్బు ఉంది, ఎంతో ధనం ఉంది, ఎంతో ఉంది. కానీ ఆయన ఎక్కడ ఈ లోకంలో స్థిరమైన నివాసం లేదు ఆయన. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోది. దాని కొరకే మనం ఆలోచించాలి. ఈ లోకంలో గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఈ లోకంలో గురించి మనం ఉండాలి లేదని కాదు, కానీ మనకు చాలు. మనం ఎంతకాలం ఈ లోక ప్రయాణం, ఈ లోక జీవితం కొంతకాలం వరకే. కాబట్టి మనం నిత్యం ఉండే ఆ యొక్క పరలోక రాజ్యం కొరకై మనం ప్రయాసపడాలి. కాబట్టి అందుకోసం ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నాం? ఈ లోకానికి వేరే ఉండాలి. ఈ లోకానికి మనం జీవించాలి. ఈ లోకంలో మనం అసహించుకుంటుంది, ఈ లోకంలో ద్వేషిస్తుంది. కానీ మనం ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉండి సమస్తము జరుగుతున్నాడు. కాబట్టి ఈ లోకానికి మనం వేరుగా ఉంటూ ఈ లోకంలో దేవుడి లేఖనాల ప్రకారంగా మనం జీవించినట్లయితే సంతోషంతో ఆనందంతో మనం ఉండగలిగిన ఆ పట్టణం కోసం మనం
ఉండాలా పిల్ల. ఈ లోకం అశాశ్వతం, ఈ లోకం ఎన్నికలేనిది, ఈ లోకం ఎప్పుడైనా మనం విడవలసిందే. ఎంత ఉన్నా, ఎలా ఉన్నా, ఎలా జీవించినా ఒక దినం వస్తుంది. కాబట్టి ఈ లోకాన్ని విడవలసిన వారు మనం ఆ యొక్క లోకం కొరకే మనం ప్రయాసపడాలి. ఈ లోకంలో ఉన్న మన వ్యతిరేకతను మనం సహిస్తూ ఉండాలి. ఈ లోకంలో మనల్ని వ్యతిరేకంగానే ఉంటాం. ఈ లోకంలో మనుషులు మనల్ని వ్యతిరేకిస్తూనే ఉంటారు. కానీ మనం ఎక్కడ నిరుత్సాహపడదు, ఎక్కడ అదే పడిపోకూడదు. నన్ను ఈ లోకంలో నన్ను అసహిస్తున్నారు, నా మనుషులు, నా యొక్క బంధువులు అసహించుకుంటున్నారు నన్ను. కాబట్టి నేను ఎక్కడ నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మనం చూసేది దేవుడి వైపు చూస్తూ ఉన్నాం, పరలోకం వైపు చూస్తున్నాం, ఆయన వైపు చూస్తున్నాం. ఆయనే మన రక్షణ, ఆయనే నా గురి, ఆయన వైపు. ఆయన తప్ప మనకి ఈ లోకంలో ఎవరు లేరు పిల్లరా, ఎవరు లేరు ఈ లోకంలో. ఈ లోకంలో ఉన్న ఈ కుటుంబంలో మనం ఒక్కరిమే వెళ్ళిపోయింది, లోకాన్ని విడిచి. అవునా కదా? ఒంటరిగానే వచ్చాం. మనం ఎలా వెళ్ళాలి? ఒంటరిగానే వెళ్ళిపోవాలి. ఎవరు రారు, మన బంధువులు రారు, మన మిత్రులు రారు, ఎవరు, మన భార్య, మన పిల్లలు ఎవరు రారు. ఒంటరిగానే వచ్చాను. నేను ఎలా ఉన్నాను పిల్లలు. అందుకోసమే మనం ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి, నేను ఎలా జీవిస్తున్నాను పిల్లలు. నేను ఈ భూలోకంలో జీవించినంత కాలం నేను ఎలా జీవిస్తున్నాను, నేను ఎలా నీకు నమ్మకంగా ఉన్నాను, ఎలా నీకు ఇష్టంగా ఉన్నాను. ఎవరి తీర్పు వారిదే. అవునా కదా? కాబట్టి మనం యజమానులుగా ఉన్న మనము, మన కుటుంబాన్ని రక్షించుకుంటున్నాం మనము. నీవు నేను ఎలా ఉండాలంటే మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, రక్షణ మార్గంలో నడిపించుకోవాలి. నోవా గారు ఎలా ఉన్నాడు? నీతిపరుడుగా ఉన్నాడు. తన కుటుంబం అంతా రక్షించబడింది. మనం కూడా ఎలా ఉండాలి? తండ్రి, నాకు ఇచ్చిన బాధ్యత, నాకు ఇచ్చిన ఈ లోకంలో ఆయన అన్ని ఇచ్చావు ప్రభు. నాకు సంతోషాన్ని ఇచ్చావు, ఆనందాన్ని ఇచ్చావు, సమస్తం ఇచ్చావు నా ప్రభు. నేను ఎలా నడుస్తున్నాను ప్రభు, ఎలా జీవిస్తున్నాను ప్రభు. నా కుటుంబంలో మన యొక్క కుటుంబంలో ఒకరికి బాధ వచ్చిందనుకో ఎలా బాధపడతాం మనం? ఎంతో బాధపడతాం పిల్లలు. కాబట్టి దేవుడు కూడా మన కొరకు ఎలా బాధపడుతున్నాడు, ఎంతో వేదన పడుతున్నాడు, ఎంతో కన్నీరు కారుస్తున్నాడు. మనం కాదండి, ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఎంతో నా బిడ్డలు ఎప్పుడు నన్ను తెలుసుకుంటాను, ఎప్పుడు నా దగ్గరికి వస్తాడు, ఎప్పుడు నన్ను ఆశ్రయిస్తాను అని ఆయన ఎంతో వేదనలో ఉన్నాడు. ఆ వేదన మనకి తెలియట్లేదు. మనం ఏమనుకుంటాం అంటే ఆయనకి ఏముంది బాధ, మనకుంది బాధ. మనకున్న ఈ చిన్న బాధని ఆయన ఎంత బాధపడుతున్నాడు. లోకానికి కోట్ల పిల్లలు కానీ ఈ లోకం నశించిపోతుంది, ఈ లోకంలో ఎందరూ నశించిపోతూ ఉన్నారు. కానీ ఆయన్ని తెలుసుకున్నా, నీవు నేను ఏ విధంగా వాళ్ళని రక్షించాలి, ఏ విధంగా నీవు నేను సిద్ధపడి ఉండాలి, ఏ విధంగా మనం కలిగి ఉండాలో మనం జాగ్రత్త పడుతూ దేవుడి యొక్క లేఖనాల ప్రకారంగా జీవిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో తెలియబడిన కొన్ని మాటలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ మాటల ప్రకారంగా జీవించినట్లయితే దేవుని రాజ్యానికి మనం అందరము వారసులు ఉంటాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో చెప్పడిన కొన్ని మాటలు ప్రతి ఒక్కరు తెలుసుకొని నిజంగా నేను ఎలా జీవిస్తున్నాను, ఎలా నేను ప్రార్థిస్తున్నాను, ఎలా నీకు లోబడుతున్నాను, ఎలా నేను నడుస్తూ ఉన్నాను, ఈ లోకానికి వేరుగా నేను జీవించగలుగుతూ ఉన్నానా, ఈ లోకంలో కలిసిపోతున్నాను. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని వాక్యానుసారంగా కొద్ది మాట నేను ముగిస్తున్నాను. దేవుడు దీవించుకున్నాక ప్రార్థించుకుని తలంచుకొని చూసుకుంటే ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడమైన లోకానికి మీరు వేరు నేను ఎలా జీవిస్తున్నాను అయినా నేను దేవుని కలిగి ఉన్నాను, దేవుడి ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. నేను ప్రభు ఎలాగ జీవిస్తున్నాను ప్రభు. ఈ లోకం అతని భయంకరంగా ఉంది ప్రభు. ఈ లోకానికి మీరు వేరుగా జీవించవచ్చు. నా మూర్తిలో ఈ లోకం ఉంది, లోకతరం అనేది లోకానికి మీరు వేరే. నేను ఎలా జీవిస్తున్నాను, ఎలా ఉన్నాను, నా భక్తి, నా జీవితం, నా మనసు ఏ విధంగా ఉంది ప్రభు. నీకు ఇష్టంగా ఉందా ప్రభు, నీకు ఇష్టంగా మనసు కూడా ప్రభు, నీకు ఇష్టం ఉంటుంది సహాయం దయచేయండి. ఏది చూడు, ఏ సాధన లేదు, అధికారం లేదు ప్రభు. ఈ భయంకర దినాల్లో ఉన్నావు, దినాల్లో ఉన్నావు. ఏ దినంలో ఏం సంభవిస్తుందో మాకు తెలియదు. నీ కృప, నీ దయ, నీ ప్రేమను బట్టి మనం ప్రేమిస్తున్నావు ప్రభు. మా దినాలు పొడిగిస్తున్నావు, మాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నావు, ఆయుష్ను పొడిగిస్తున్నావు. అందుని బట్టి నీకు నా తల్లి ఏమిచ్చింది రుణం తీర్చుకుంటావు ప్రభు. మేము సమర్పించుకొని నీ కొరకై జీవించకుండా ఈ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభు. చెప్పిన కొన్ని మాటలు ప్రతి ఒక్కరు నిజమే ప్రభు. నా తల్లి తెలుసుకొని ప్రభు, వాక్యానికి లోబడి ఇష్టానుసారంగా జీవించకుండా మధ్యాహ్న కాల సమయం. అలాగే నాకు ఈ దాసుడు మాట్లాడేట్టుగా ఎవరు ప్రేమ కాలములు నా తండ్రి కోరైనా నీ కొరకై జీవించిన వాడిగా ఎక్కడ ఈ లోకం మాలిన్యమంటకుండా, ఈ లోక చెడు పాపము, ఈ లోక తలపులు ఆవరించుకున్నట్టుగా ఈ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుటకు అలాగే నా తల్లి మేమున్నాం. ప్రతి ఒక్కరు నా తల్లి వాక్యం సరిగా జీవించకుండా మాటలు దయచేయండి. ఏదో చూడు, ఏ సాధానికి అది కలదు
మరి మీ దాసులు మాట్లాడు ఆత్మ ద్వారా నీకు నాకు ఏ హృదయానికి ఎటువంటి ఆత్మని కావాలి మీ దాసులు తెలియజేస్తాను. నా ప్రభువుల రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాను. మంచిది పిల్లరా, ఇంతవరకు చక్కని వాక్యం అందించిన దైవజనులకు వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే మన మధ్యలో దైవజనులు ఎజ్రా శాస్త్రి గారు ఉన్నారు, వర్తమానం అందిస్తాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇది వచ్చిన మీ అందరికీ ప్రభువుని స్తుతిస్తాను, ప్రభువుని కోరుకున్నాను తెలియజేస్తున్నాను. చక్కటి వాక్యం అందించినటువంటి దేశాలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకున్నాం, వాక్యం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రేమ కలిగిన మధ్య కృప కలిగిన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఆరాధన తండ్రి క్రమంగా మీరు జరిగించారు. ఈ నామ మహిమ అర్థమై పాటలు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది ఉన్నారు. తిరిగి ఈ సమయంలో తండ్రి దాసుల ద్వారా మీరు మాట్లాడుతున్నటువంటి విధానం బట్టి నీకే వందనాలు. ఈ సమయంలో మీరు తోడుగా నడిపించి తండ్రి మాటలు బోధించుకోవచ్చు, అనుభవాలను పరలోక తెలియచేయమని నీ సన్నిధిలో ప్రార్థించుకోవచ్చు. మీరు తోడుగా ఉండి ఆదరించి అంతం వరకు నడిపించమని ప్రార్థించుకోవచ్చు. వింటున్నటువంటి బిడ్డలకి వినగలిగిన హృదయం మనసులను మీరు దయచేయండి. ఎక్కడ నిద్రాత్మక అధికారం లేకుండా నజరేయుడైన యేసు నామములో ఆత్మను బంధించండి. ఆవరణం అంతటి పరిశుద్ధాత్మ చేత నింపబడటకు మీరు సహాయంలో దయచేయండి. మాట్లాడబోచున్నటువంటి నన్ను ఈ శిలువ చాటున నన్ను మరుగుపరుచుకోండి. కావాల్సిన జీవాహారమును బిడ్డలకి కావాల్సినటువంటి దాన్ని దయచేయమని ప్రార్థించుకోవచ్చు. విత్తబడుతున్నటువంటి ప్రతి విత్తనము ప్రతి బిడ్డ జీవితంలో నీరు కట్టి ఫలింప చేయడానికి మీరు సహాయం ప్రార్థించు. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును ఆదరణుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును ఆదరణుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. వాక్య భాగంలో చదవనాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించదు, అన్నిటినీ నమ్మును, నిరీక్షించును, ఓర్చును,
ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరార్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరార్థకమగును. చాలు చాలు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనాన్ని బట్టి ప్రేమ విషయమై మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. దేవుని యొక్క ప్రేమను గురించి 10 నిమిషాలు మనం ధ్యానించుకోవాలి. మనందరికీ తెలుసు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అనేటువంటి విషయం కదా. ఆయన ప్రేమ ఎంతో సహనముతో కూడుకున్నటువంటి ప్రేమ, అవునా కాదా? ఎంతో సహనంతో కూడుకున్నటువంటి ప్రేమ. ఈరోజు నీవు నేను ఆయనని బాధించినప్పటికీ, ఈరోజు నీవు నేను ఆయనని లెక్క చేయకుండా జీవించినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించడం మానుకోవట్లేదు, మర్చిపోవట్లేదు. అనుదినము అనుక్షణము నూతనముగా నిగును మనల్ని ప్రేమించాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. ఇదిగో నా బిడ్డలైనటువంటి వారిని నూతన వాత్సల్యముతో నేను వారిని దీవించాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఇదిగో నా బిడ్డలైనటువంటి వారిని, నా రక్తంలో కడగబడినటువంటి నా బిడ్డలు ఉన్నారు, వారిని నేను చేసుకున్నాను, నా చేతులతో నా ఆకారంలో నా స్వారూప్యంలో చేసుకున్నటువంటి నా బిడ్డలని నేను మర్చిపోకూడదు. మరి ఎన్ని పాపములు చేసినా, ఎన్ని దుర్నీతి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా నేను వారిని విడిచిపెట్టద్దు అనేటువంటి విషయంతో ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూనే ఉన్నాడు. నమ్ముతున్నారా? నిజముగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నిజముగా ఆయన మనల్ని ప్రేమించకుండా ఉన్నట్లయితే ఈరోజు మనం ఇక్కడ ఉండేటువంటి వారము కాదు, కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రకమైనటువంటి ప్రేమను మనం పొందుతున్నాము. ఈ లోక ప్రేమల కంటే దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలం ఉండేటువంటి ప్రేమ, అలాగనే ఈ లోకంలో ఉండేటువంటి స్నేహితుల ప్రేమ, లేకపోతే ఈ లోకంలో ఉండేటువంటి మనుషుల ప్రేమ మనతో ఉండేది కొంతకాలం మాత్రమే. శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ దేవుని ప్రేమ మాత్రం. కనుక జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆయన ప్రేమ ఎంతో సహనముతో కూడుకున్నటువంటి. మనం ఎంత చేసినప్పటికీ, ఎంత విసిగించినప్పటికీ ఆయన ఏమాత్రం మన మీద కోపించకుండా ఇందులో చూస్తూనే ఉంటాడు. సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తాడు, 16వ అధ్యాయం 3వ వచనంలో. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశముల సఫలమగును. చూడండి, నీ పనుల భారం ఎవరి మీద ఉంచమని చెప్తున్నాను? యెహోవా మీద ఉంచుము. నువ్వు చేసినప్పుడు ఆ పనులన్నీ సఫలమవుతాయి అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్పాడు. మరి ఈ రోజు నువ్వు చేసినటువంటి పనుల భారం ఆయన మీద మోపుతున్నావా? ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగ భారం ఆయన మీద మోపుతున్నావా? నువ్వు చేసినటువంటి వ్యాపార భారం ఆయన మీద మోపుతున్నావా? నువ్వు చేసినటువంటి వ్యవసాయ భారం ఆయన మీద మోపుతున్నావా? నువ్వు అన్నిటిని బట్టి ఆయన మీద, ఆయన అయా నీకు కలిగిందంతా, నీ బాధంతని, నీ శ్రమంతటిని, నువ్వు చేసినటువంటి ప్రతి భారము నా మీద మోపు, నేను దాన్ని సఫలపరుస్తాను అని చెప్పి అడిగినప్పటికీ కూడా ఏ మాత్రమును మనం దేవుని లెక్క చేయకుండా, మన పనుల భారము కాదు, మనం చేస్తున్నటువంటి ఉద్యోగ భారము, వ్యవసాయ భారము, అనేక రకమైనటువంటి మన పనుల నిమిత్తము, మన చేతి పనులన్నిటినీ, ఆ భారం అంతటిని దేవుని మీద మోపకుండా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ మాత్రము మనల్ని శిక్షించేటువంటి వాడు కాదు. మనం అనుకుంటాము కొన్నిసార్లు ఈ చిన్న విషయమే కదా, ఈ విషయంలో ప్రారంభించేది ముందులే మామూలుగా సహజంగా ప్రారంభించుకున్నాం అనేటువంటి ఉద్దేశంతో మనం ఉంటాం. ఆ రీతిగా మనం ఆయన విసిగిస్తున్నాము. అది ఏ పైన అయినప్పటికీ కూడా ఆయన మీద భారము మోపి ప్రారంభించేటువంటి వారు కూడా ఉండాలి. చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి, ఏ పనైనా, మంచిదవనివ్వండి, చెడుదవనివ్వండి, ఏదైనా కానీ ప్రభువా నీ మీద ఆధారపడి నేను ఈ పని ప్రారంభిస్తున్నాను, నిన్ను నమ్ముకొని ఈ పనిలో నేను ముందుకెళ్ళబోతున్నాను, నిన్ను నమ్ముకొని నా ఉద్యోగంలోకి నేను దిగుతున్నాను, నిన్ను నమ్ముకొని ఈ రోజున నేను రోడ్డు మీద ప్రయాణం చేయించుకుంటూ వెళ్ళబోతున్నాను ప్రభువా, నువ్వు నన్ను దీవించి ఆశీర్వదించు, నీ కాపుదల నాకు దయచే ప్రభువా అని చెప్పి ప్రతి దాని నిమిత్తం ఆయన మీద భారం మోపుతున్నారా? నిద్రపోవద్దు చెప్పండి, మోపుతున్నారా? నిజంగా మనం మోపేటువంటి వారముగా ఉంటే ఆయన ప్రేమకు మనం దూరం అవ్వు. ఈ రోజు మనం ఆయన ప్రేమను పొందుకోలేకపోతున్నామంటే, ఆయన మీద మోపలేకపోతున్నాము మన భారము. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ఇదిగో నీ భారములు, నీ బాధ అంతటిని నా మీద మోపండి, నేను మోసుకొని పోవచ్చానని చెప్తున్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్లలాగా మన దగ్గరికి వచ్చు. మన పాప భారములన్నిటినీ ఆయన మీద మోపకుండా అంతే భారము మనం మోసుకుంటా కూర్చున్నాము. ఎక్కడ దేవుని మాటకి మనం లోబడుతున్నాము? ఎక్కడ దేవుని మాటకి మనం లోబడుతున్నాము? ఎంతగా దేవుని విసిగిస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రేమ మన మీద నుంచి ఏమాత్రం కూడా తగ్గిపోవట్లేదు. అంత సహనముతో కూడుకున్నటువంటి ప్రేమ ఆయన ప్రేమ. అటువంటి ప్రేమకి మనము పాత్రలుగా కావాలి అంటే మనము మొదటిగా ఇలాగ దైవజనుడు చెప్పినట్టుగా ఈ లోకము నుంచి వేరయ్యి ప్రత్యేకమైనటువంటి బిడ్డలుగా మనము జీవించాలి. ఎప్పుడైతే ఈ లోక మనుషులందరితో కాదు నేను జీవించాల్సింది, నేను ప్రత్యేకమైనటువంటి వాడిగా నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు,
ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నేను నా దేవుని సన్నిధిలో నేను ఎంపికై ఉన్నాను కనుక నేను చేస్తున్నటువంటి పని ఏదైనా సరే నా దేవుని నామానికి మహిమార్థమే నేను చేయాలి తప్ప ఈ లోక మనుషుల కోసము ఈ లోక మనుషుల మెప్పు కోసము నేను చేయకూడదు కనుక ఆలోచించాలి. మన దేవుడు మనల్ని ఎంతగానో ఆయన ఓర్పుతో చూస్తున్నాడు. నా బిడ్డలైనటువంటి వారిని ఇంత ప్రేమ నేను వారిపైన చూపిస్తున్నప్పటికీ తిరిగి ఏదో ఒక క్షణంలో నా మీద తిరిగి ప్రేమను చూపిస్తారు అని చెప్పి ఆశపడి చూస్తున్నాడు. మరి అంతగా మనకు అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. అన్ని అవకాశాలు ఇచ్చుకుంటూ కూడా ఇంకా నువ్వు నా బిడ్డలు మారుతారని చెప్పి చూస్తున్నప్పటికీ కూడా మన మనసులో మారు మనసు అనేటువంటిది కలగట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లుగా ఆయన చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. ఆ మాటలన్నిటిని బట్టి మనం లోబడి జీవిస్తున్నామా? ఆయన ఆజ్ఞానుసారముగా లోబడి జీవిస్తున్నామా? నీకు వచ్చినటువంటి వాగ్దానానుసారముగా నువ్వు ప్రార్థించుకోవచ్చు. ప్రభువా ఇటు వాగ్దానము ప్రకారముగా నేను జీవించబోతున్నానని చెప్పి తీర్మానం చేసుకొని నువ్వు జీవిస్తున్నావా ఈ రోజున? లేదు. ఎంతగా విసిగిస్తున్నామంటే దేవుణ్ణి విశ్వాసమును కనబరచలేకపోతున్నాము. అని చెప్తున్నాడు. మార్కు సువార్తలో ఒక మాట చెప్తాడు చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనములో అందుకైన విశ్వాసము లేని తరుములారా, చాలు చూడండి, విశ్వాసము లేని చూడండి తన శిష్యులతో అంటున్నాడు, ఎంతకాలము నా మీద ఆధారపడతారు మీరు? ఎంతకాలము నా మీద ఆధారపడతారు మీరు? ఎంతకాలము నేనే ప్రార్థన చేయాలని చెప్పి మీరు చూస్తారు? ఎంతకాలము ఎదురు చూస్తున్నాడు మన కోసము. ఆయన ప్రేమకి పాత్రలం అవుతామని చెప్పి విశ్వాసము లేని తరము వారులారా అని చెప్పి పిలుస్తున్నాడు. మరి విశ్వాసం లేని విశ్వాసం లేనటువంటి బిడ్డలముగానే మనం ఉంటున్నామే తప్ప విశ్వాసము కలిగి జీవించాలి. నా దేవుడు నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కనుక నా దేవుని పైన నా విశ్వాసముని నేను ఏ రీతిగా చూపిస్తున్నాను, కనబరుస్తున్నాను, నా దేవుని యొక్క విశ్వాసముని అనేక జనములకి ఏ విధముగా నేను తెలియజేస్తున్నాను అనేటువంటి విషయం బట్టి ఒకసారి నిన్ను పరీక్షించుకో. నిజముగా నీలో విశ్వాసం అనేటువంటిది లేకపోతే, విశ్వాసం అనేటువంటిది కలగకపోతే, ప్రభువా ఈ దినము నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నాను, నిజముగా నువ్వు ఇచ్చినటువంటి లేఖనాల ప్రకారముగా ప్రేమ కలిగి జీవించేటువంటి బిడ్డగా నేను జీవిస్తాను ప్రభువా, నీ ప్రేమకు లోబడి నీ ప్రేమకు పాత్రుడిగా నేను జీవించడానికి దినం నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నాను ఉద్దేశంతో ఈ దినమును ప్రార్థించుకుని నేను ప్రారంభించిన ఈ నూతనమైనటువంటి జీవితం ఏ విధముగా ఉంటుందో నీ యొక్క కళ్ళతో నేను చూసేటువంటి వారిగా ఉంటాను. కనుక ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ. ఆయన ప్రేమ ఏమంటున్నారు అక్కడ? ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరార్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరార్థకమగును. చూడండి ప్రియదేవుడు, ఆయన ప్రేమ 2 రోజులు 3 రోజులు ఉండేది కాదండి. మనుషులు నిన్ను ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రేమిస్తారు. నువ్వు చనిపోయిన తర్వాత, కూర్చోబడిన తర్వాత నిన్ను ప్రేమిస్తారా? గుర్తిస్తారా? నిన్ను గుర్తించరు. మహా అయితే కొద్ది దినాలను బాధపడతారు. నేను కోల్పోయాననేటువంటి బాధతో కొద్ది దినాలు నేను జ్ఞాపకం చేసుకుంటాను. సొంత వాళ్ళు అయినవండి, బిడ్డలు అవనివ్వండి, తల్లిదండ్రులు అవనివ్వండి, ఎవరైనా సరే కొద్ది దినాలే బాధపడతారు. కానీ ఈ మట్టి శరీరము మహిమ శరీరముగా మార్చబడిన తర్వాత కూడా ఆయన మనల్ని ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ మట్టి శరీరము మహిమ శరీరముగా మార్చబడిన తర్వాత ఆయన సన్నిధిలో చేర్చుకొని, ఆయన రాజ్య వారసుడిగా మనల్ని చేర్చుకొని ఆయన బిడ్డగా మనం ఉంచుకొని ప్రేమించుకునేటువంటి ఆయన ఉన్నాడు. కనుక ఈ లోక ప్రేమను నుంచి విడిపించబడి ఇదిగో ఈ లోకంలో ప్రేమించేటువంటి ప్రేమను ఆయన మీద కనపరిచినట్లయితే దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదించేటువంటి వాడుగా. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం, ఎంతో సహనముతో కూడుకున్నటువంటి ప్రేమ అండి ఆయన ప్రేమ. మరి ఒకసారి 8వ వచనం మళ్ళా 4వ వచనం నుంచి మళ్ళా చదువుతారండి. దయ చూపించును, మత్సరపడదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనముగా విచారించుకోనదు. చూడండి, అమర్యాదగా నడవదంట ప్రేమ. ప్రేమ ఎట్లా నడవదంట? అమర్యాదగా నడవదు. ప్రేమ నిజముగా ప్రేమ ఉన్నట్లయితే అమర్యాదను మనం ఎక్కడ కూడా ఒకరికొకరి మధ్య మర్యాద లేకపోవడం. చూడండి, ఇవన్నిటికీ గల కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ మనలో లేకపోవడమే వీటన్నిటికీ గల కారణం. దేవుని బిడ్డ ఆలోచించండి, దేవుని ప్రేమను మనం కలిగినటువంటి వారంగా ఉంటే, దయగలిగినటువంటి వారంగా మనం ఉంటాం, ఎదుటి వారి మీద జాలిపడేటువంటి వారంగా ఉంటాం,
ఎదుటి వారి మీద కోపములు ద్వేషములు పెంచుకునేటువంటి వారుగా మనం ఉండము. ఎందుకంటే ఈ లోక ప్రేమ కంటే దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నాము. ఇదిగో నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడై ఉన్నాడు కనుక నేను నా దేవుని ప్రేమను నేను కలిగి జీవిస్తున్నాను. ఏ విధమైనటువంటి అమర్యాదతో కూడుకున్నటువంటి మాటలను నేను ఎక్కడా కూడా ప్రవర్తించే విధంగా నేను మాట్లాడను. అటు ప్రవర్తనను నాలో నుంచి ప్రవర్తించను. నేను నా దేవుని నామ మహిమార్థమై కూడా నేను జీవించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పి ప్రవర్తించాను. ఆ రీతిగా ప్రేమను, దేవుని ప్రేమకి పాత్రలు కావాలి తప్ప ఈ లోక ప్రేమనికి కానీ లేకపోతే ఈ లోక ఆశలకి కానీ ఎక్కడ కూడా మనం జారిపోయేటువంటి వారు కూడా ఏమంటారు? తర్వాత చదువు. 5వ వచనం చదువుతారా? మళ్ళా 5వ వచనం. మర్యాదగా నడవదు, కోపపడదు, అపకారము మనసులో ఉంచుకోనదు. చూడండి ఏమంటున్నాడో చూడండి అక్కడ, త్వరగా కోపపడదు. నిజముగా దేవుని ప్రేమ ఉంటే కోపం అనేటువంటిది త్వరగా, నిజముగా కోపం అనేటువంటి వారముగా ఉన్నట్లయితే, దేవుని ప్రేమను కలిగి ఉన్నట్లయితే కోపము దానిని దాచుకొని దాచుకొని దాచుకొని, ఎందుకంటే దేవుని ప్రేమ కలిగి ఉన్నటువంటి వారు ఒకవేళ కోపం వచ్చినప్పటికీ పనిలే నాన్న అని చెప్పి అన్ని అందరితో సరిదిద్దుకుంటా ముందుకు తీసుకెళ్ళిపోతాం. ఈరోజు ఊరికి నిలిపిస్తే కోపాలు, చిరాకులు కదా, చిరుతో ఉంటున్నారు మనుషులు. లేచిన దగ్గర నుంచి కూడా ఏదో పని, వారి ఉద్యోగ భారం అంతటిని మోస్తూ వారి కోపం అంతటిని కూడా కుటుంబంలో చూపిస్తున్నారు, బిడ్డల మీద చూపిస్తున్నారు, బిడ్డల మీద వారి చదువుల మీద చూపిస్తున్నారు. ఏదో కొట్టడము, బిడ్డలు తిట్టడము, ఆ విధమైనటువంటి ఉద్యోగ కోపం అంతా, ఆ స్ట్రెస్ అంతటిని తీసుకొచ్చి వారి బిడ్డల మీద మోపుతున్నారు, ఆ కుటుంబంలో చూపిస్తున్నారు. నిజంగా దేవుని ప్రేమ కలిగినటువంటి వారుగా మనం ఉన్నట్లయితే కోపము తొందరగా సరిదిద్దుకుంటా, పోనీలమ్మ ఒకసారిగా జరిగింది, ఈసారి అట్లాంటి తప్పు చేయగలుగుతాం, పోనీలమ్మ సహజంగా ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి, ఏముందిలే అని చెప్పి ముందుకు తీసుకెళ్ళేటువంటి వారు ఉంటారు. అలా చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి, అర్థమయ్యే రీతిగా చెప్పుకోవాలి తప్ప కోపపడుతా, చిరాకిచ్చుకుంటా, కొట్టుకుంటా, తిట్టుకుంటా ముందుకు తీసుకెళ్తే అది ఎంతకాలం నిలుస్తుందండి? ఎంతకాలం నిలుస్తుంది? ఎంతకాలం నిలవదు. చెప్పినంతసేపు మాత్రమే వినడానికి వినసొంపుగా చక్కగా చెప్తున్నాళ్ళే, వినాలి కదా అనేటువంటి ఉద్దేశంతో శ్రద్ధగా వింటామే తప్ప తర్వాత దానివల్ల ఉపయోగమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని ప్రేమ కలిగినటువంటి వారు అయితే నీ కుటుంబం పట్ల ప్రేమ కలిగినటువంటి వారు, నీ కుటుంబం పట్ల ప్రేమ కలిగినటువంటి వారు ఉంటాం, నీ సంఘము పట్ల ప్రేమ కలిగినటువంటి వారుగా ఉంటాము, ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ కలిగినటువంటి వారుగా ఉంటాము. దేవుని ప్రేమను మోసుకునేటువంటి వారుగా ఉన్నావు కనుక దేవుని ప్రేమ నేను బయటికి కనపరిచేటువంటి వారుగా ఉంటావు. ఏ విధమైనటువంటి ఈ లోక మాలిన్యమును ఆ ప్రేమలో కనపరచకుండా కేవలం దేవుని ప్రేమను మాత్రమే చూపించలేదు. నమ్ముచున్నావా? దానిని నమ్ముచున్నారా? నిజముగా దేవుని ప్రేమని మనలో చూడాలనేటువంటి ఉద్దేశం ఉంది, మనలో నుంచి ఎదురు వారికి కనపరచాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఆయన ప్రేమ ఎంతో శాశ్వతమైనటువంటి ప్రేమ, చాలా సహనముతో కూడుకున్నటువంటి ప్రేమ. ఆ ప్రేమకి మనం పాత్రలు అవ్వాలి, ఆ ప్రేమకు మనం లోపడాలి. దేవుని నుంచి కూడా ఆయన ప్రేమకు లోబడేటువంటి వారు కావాలి. ఎందుకంటే సమయం లేదు, ఇంకా ఆయన చూస్తున్నాడు. ఇదిగో నా బిడ్డలైనటువంటి వారు మారుతారు, ఇంకా నా బిడ్డలైనటువంటి వారు నా సన్నిధికి చేరుతారు, నా చేతులు చేరి నా బిడ్డలైనటువంటి వారు నా ప్రేమను పొందుకొని చెడుతనమును విడిచిపెడతారని చెప్పి ఎంతగానో ఆశపడుతున్నాడు. చూస్తున్నాడు, ఎంతో అవకాశాలు ఇస్తున్నాడు. ఇచ్చే అవకాశాలు చూడండి. సామెతల గ్రంథంలో ఒక మాట అంటారు చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో, 29వ అధ్యాయం 1వ వచనంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు హఠాత్తుగా ఏమైపోతారంటండి? నాశనం చెప్తున్నాడు. ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఇదిగో నా బిడ్డలైనటువంటి వారు ఇంకనూ మారతారు అని చెప్పే అవకాశాలు ఇస్తున్నాడు. నా ప్రేమకు పాత్రలు అవుతారు అని చెప్పే అవకాశాలు ఇస్తున్నాడు. నా ప్రేమకు లోబడి జీవిస్తారని చెప్పే అవకాశాలు ఇస్తున్నాడు. ఇదిగో నా బిడ్డలైనటువంటి వారు ఎక్కడ చెడిపోరు అని చెప్పి ఇంకనూ ఆయన కనులతో చూస్తూ ఉన్నాడు. ఇదిగో మన కోసమే ఆయన రెండు చేతులు చాచి నా దగ్గరికి వచ్చారండి. నా సన్నిధికి రండి, నాకు లోబడి జీవించండి, వాక్యానుసారముగా బ్రతకండి. వాక్యమును త్రోవకు వెలుగై నిన్ను నడిపిస్తుంది, నిన్ను హెచ్చరిస్తుంది కదా, నిన్ను బలపరుస్తుంది. అటు మాటలకి అటు ప్రేమకి నువ్వు పాత్రలు కాయవచ్చు అని చెప్పి దేవుని వాక్యం నేను చూస్తుంది. కనుక మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాక్యము మనకు త్రోవకు వెలుగై
నేర్పిస్తుంది. అటు వాక్యము ప్రకారంగా మనం నడుచుకోవాలి అంటే వాక్యంలో ఉన్నటువంటి ప్రతి భాగము ప్రతి మాటను బట్టి కూడా ఆయన ఎంతగానో చెప్పినటువంటి ఇక్కడ ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును అని చెప్పేటువంటి మాటలు. ఆయన దయ కలిగినటువంటి దేవుడు. ఆయన దయ ఎవరి మీద చూపిస్తున్నాడు తెలుసు? దరిద్రులమైనటువంటి మన మీద చూపిస్తున్నాడు. అర్హత లేనటువంటి మన మీద చూపిస్తున్నాడు. దేనికి పనికిరానటువంటి మన మీద ఆయన దయను మన కోసం చూపిస్తున్నాడు. అటువంటి దయను పొందుకునేటువంటి వారముగా మనం ఉన్నట్లయితే నిజముగా ఆయన రాజ్య వారసులుగా మనం అవ్వబోతున్నాము. ఆయన బిడ్డలముగా మనం చేర్చబోతాము. తిరిగి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు సంతోషముగా ఆయన ప్రేమకి పాత్రలముగా ఆయన అందరితో కలిసి సంతోషకరమైనటువంటి సువార్తను అక్కడ చేసుకునేటువంటి వారముగా మనం ఉంటాం. ఆ విషయంలో మర్చిపోవద్దు. ఎందుకంటే ఎంత దయ కలిగినటువంటి వాడు తెలుసా? శిష్యులు అంటున్నారు, ఒక మాట అంటారు. లూకాసు సువార్తలో చూడండి 23వ అధ్యాయము. లూకాసు సువార్త 23వ అధ్యాయము చివరి మాట చూసుకొని ముగించుకున్నాము. లూకాసు సువార్త 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడి వేయబడినటువంటి ఆ నేరస్తులలో ఒకడు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును. భయపడవా? న్యాయమే పొందుతున్నాము కానీ చేయలేదు. చూచి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. దేవుడిలారా, రోజు నువ్వు దేవునితో బేరాలు ఆడుతున్నావు. దేవునితో బేరాలు ఆడుతున్నావు, ఒట్లలో బేరాలు ఆడినట్టుగా. ఇదిగో ప్రభువా, నువ్వు నిజంగా దేవుడు అయితే నీ ప్రేమను నా పైన చూపించాయా అంటున్నావేమో. నువ్వు నిజముగా దేవుడు అయితే నన్ను ప్రేమించాయా అంటున్నావేమో. నువ్వు నిజముగా దేవుడు అయితే నీ యొక్క దయను నా పైన ఉంచాయా అని చెప్పి అడుగుతున్నావేమో. దేవునితో ఏం చేశాడు? మొదటి దొంగ ఏమని చెప్తున్నాడు? ఇదిగో నువ్వు నిజముగా దేవుడు కదా, నువ్వు నిజముగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించయ్యా. నిన్ను నువ్వు రక్షించుకో మొదటిగా, తర్వాత మమ్మల్ని రక్షించు. ఈరోజు నువ్వు అంటున్నావు, ప్రభువా నేను నిజముగా దేవుడు అయితే నన్ను రక్షించయ్యా. నిజమైనటువంటి క్రైస్తవులమైనటువంటి మనము దేవుని సన్నిధిలో అడగాల్సింది విశ్వాసముతో ప్రార్థించాలి. విశ్వాసముతో నీవు చేస్తావు, నీవు తప్ప ఈ కార్యము ఎవరు చేయలేరు ప్రభు అని చెప్పి అడిగేటువంటి వారుగా ఉంటారు. అటువంటి సమయంలోనే మనం అట్టి కార్యములు చూసేటువంటి వారుగా ఉంటాము. ఏదైతే దేవుని ప్రేమను పొందుకోవాలనుకుంటున్నామో అటు ప్రేమను పొందుకునేటువంటి వారుగా ఉంటాము. అదే అంటున్నాడు కదా, ఏమంటున్నాడు మార్కు సువార్తలో? మార్కు సువార్తలో ఇలా చదువుకున్నాము 9వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. విశ్వాసం లేని తరం వారులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతవరకు సహిస్తాను. చూడండి, ఎంతకాలము నేను మీతో ఉంటాను. ఎంతకాలము మన దైవజనుడు మనకి బోధ చేశాడు. ఎంతకాలం ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ అంత వరకు కూడా ఇక్కడ సేవ చేశాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ ఉన్నంత వరకు కూడా దేవుని సన్నిధిని బలపరిచాడు. ఆయనకు ఉన్నటువంటి ఆయుష్ అంతటిని బట్టి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎంతకాలము మీరు నా మీద ఆధారపడతారని చెప్పి ఆ రోజున ఆయన ఏడ్చి ప్రార్థన చేశాడు. దానిని బట్టి దగ్గర మనల్ని మార్చుకున్నాము, మనము దేవునికి సమర్పించుకున్నామా, ఆయన ప్రేమకు పాత్రలు అయ్యామా. ఈరోజు ఆయన లేనటువంటి సమయంలో ఈ రోజు ఆ లోటును మనం చూస్తున్నాం. ఈ రోజు ఆయన లోటును మనం చూస్తున్నాం. ఆ దినం నేను సిద్ధపడి ఉన్నట్లయితే, ఆ రోజునే ఆయన మాటలు ఆలకించినటువంటి వారముగా ఉన్నట్లయితే దేవుని ప్రేమకి ఎప్పుడో మేము లోబడేటువంటి వారం అని చెప్పి ఈ దినంలో మనము బాధపడుతున్నాం. దేవుని బిడ్డలు ఆలోచించండి. ఈ దినం నుంచేనా కానీ ఆ దొంగలను ఒక దొంగ మొదటి దొంగ వలె నువ్వు నిజముగా దేవుడు అయితే మమ్మల్ని రక్షించు, నిన్ను రక్షించుకో అని అనొద్దు. నువ్వు నిజముగా దేవుడు అయితే మాకు కావాల్సిందని దయచేయి మాకు అని అనొద్దు. నువ్వు నిజముగా దేవుడు అయితే మేము కోరుకున్నటువంటి దానిని మాకు ఇవ్వగలని అనొద్దు. ప్రభువా, నీవు తప్ప వేరొక దేవుడు మాకు. ఇదిగో మాకు అనారోగ్యంతో బాధపడుచున్నాము, వైద్యుడి కంటే పరమ వైద్యుడు నువ్వు అన్నావు. నీవే మాకు ఆరోగ్యమును దయచేయి, స్వస్థతను మీరు మాకు అనుగ్రహించండి.
ప్రతి బాధ నుంచి ప్రతి భారం నుంచి మమ్మల్ని విడిపిస్తారని చెప్పి నమ్ముచున్నాము ప్రభు అని చెప్పి విశ్వాసంతో ఆయన సన్నిధిలో అడుగుతాము. ఆయన ప్రేమ క్షణమాత్రం, ఆయన కోపము క్షణమాత్రం ఉండేటువంటిదండి. ఆయన కోపము వచ్చిందని బాధపడుతున్నారేమయ్యా, నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా మీద కోపం పడుతున్నాడు, ఎంతకాలం నా మీద కోపపడతాడో చూస్తా నేను కూడా దేవుడు అని చెప్పి దేవుని మీద నువ్వు అలుగుతున్నావేమో. దేవుని కోపం ఎంతసేపు ఉండదంట? క్షణమాత్రమే ఉంటుందంట. ఆయన ప్రేమ దీర్ఘకాలము ఉంటుంది. అంటే ప్రేమకి పాత్రలు మమతాం. మేము మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేసుకున్నాము. చెప్పబడినటువంటి ప్రార్థించండి ప్రతి ఒక్కరు కూడా. ఇదిగో ఎంతో ప్రేమ, అయిన ప్రేమ, సహనముతో కూడుకున్నటువంటి ప్రేమ, ఎంత విసిగిస్తున్నప్పటికీ, ఎంత కోపము తెప్పిస్తున్నప్పటికీ, ఎంత కోపము రేపుతున్నప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టండి. ఆయన ప్రేమ మనల్ని దాటిపోతుంది. ఆలోచించండి. ఆయన ప్రేమకి పాత్రలు అవుదామా? నిజముగా ఆయన ప్రేమకి పాత్రలు అవుదామంటే పశ్చాత్తాపడి ప్రార్థన చేయండి. ఇదిగో తండ్రి, నీకు లోబడేటువంటి ప్రతి స్వభావం నాకు దయచేయండి. ఇదిగో నీ పనుల భారం నా మీద మోపమని చెప్పావు. ఆ దినమునే నేను నీ పనుల భారం నీ మీద మోపుకుంటా. నీ ప్రేమకి నేను దూరం అయిపోయాను. ఇదిగో మీరు పిలుస్తున్నారు. ఎంతకాలము నా మీద ఆధారపడుతున్నాను, ఎంతకాలము నా మీద ఆధారపడుతున్నాను. విశ్వాసము లేని తరుము వారులారా అని చెప్పి పిలువబడుతున్నాను. మమ్మల్ని మరణించండి. నీ ప్రేమకి పాత్రలు, నీ ప్రేమకి పొందుకునేటువంటి బిడ్డలుగా మరణించండి. దేవా, మాలో ఏ లోపం ఉన్నప్పటికీ అతి లోకమని ఏ మలినము మాలోనికి రాకుండా ప్రభు, ఈ లోక మాలిన్యము నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభు. తండ్రి, నూతనమైనటువంటి స్వభావాన్ని, నూతన మనస్సును మీరు మాకు కలుగచేయండి. ఎందుకంటే నీ ప్రేమకి పాత్రలు అవ్వాలని చెప్పి సిద్ధపడుచున్నాము. నీ ప్రేమకి పాత్రలు అవ్వాలని చెప్పి సిద్ధపడుచున్నాము. ఎందుకంటే ఎంతో సహనముతో కూడుకున్నటువంటి ప్రేమ నీ ప్రేమయ్యా. తండ్రి, అతి ప్రేమకి పాత్రలు అవుతున్నాము. మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడబడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. వాక్యానుసారముగా మా జీవితాలను జీవించడానికి సహాయం విత్తబడినటువంటి మాటలు ప్రతి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయడానికి మీరు సహాయం సన్నిధి తోడుగా వచ్చండి తండ్రి. ప్రార్థించేద్దాం అందరం కూడా. ప్రార్థించడం ప్రేరేపించబడిన ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ ఒకరికి ప్రతిగా ప్రార్థించేద్దాం. అవును తండ్రి, అవును తండ్రి, చేయండి ప్రభువా. అవును తండ్రి, అందరికి గౌరవించాం. ఎవరు మౌనంగా ఉండదు. అవును ప్రభువా, అవును ప్రభువా. అయా, నీ ప్రేమలో నా ప్రభు అంటే అమ్మమ్మ ఉండదు నా ప్రభు. అయా, నీ ప్రేమ నా ప్రభు శాశ్వత కాలం ఉండేది నా ప్రభు. అయా, అమర్యాదగా నడుచుకున్నది నా ప్రభు. మేమైతే నా ప్రభు అమర్యాదగా నడుచుకుంటున్నాం నా ప్రభు. నీ ప్రేమని గుర్తించలేకపోతున్నాం నా ప్రభు. అయా, ఈరోజు లోబడిన దినం గదిలో దినమెల్లా మీ చేతులు సాగిస్తున్నారు నా ప్రభు. అయ్యా, ఇంకా మేము లోబడలేని వారిగా ఉన్నాం నా ప్రభు. అయ్యా, నీ ప్రేమను మేము తెలుసుకోలేని వారిగా మేము ఉంటున్నాం ప్రభు. అవును నా ప్రభు, అవును నా తండ్రి, అవును ప్రభు. చేయండి ప్రభు, ఉంచుకోవడానికి సహాయం చేయండి ప్రభు. దయచేయండి ప్రభు. ఆమేన్. మరొకరు చేయనమ్మా. అందరికి కొంచెం ఎవరు మౌనంగా ఉండద్దు. అవును ప్రభు, అవును నాయన, దీర్ఘకాలం ఉంటుంది నా ప్రభు. సహిస్తున్నాడు నా ప్రభు. నువ్వు చేసే పాపాలన్నింటినీ కూడా నా ప్రభు ఆయన క్షమిస్తున్నాడు నా ప్రభు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగేవాడిగా ఉన్నాడు నా ప్రభు. కానీ నా ప్రభు, అట్టి ప్రేమను నా ప్రభు మేము గ్రహించలేకపోతున్నాం నా ప్రభు. అయ్యా, ఇదిగో ఆయన ప్రేమ నా ప్రభు దీర్ఘకాలం ఉంటుంది నా ప్రభు. శాశ్వత కాలం ఉండే ప్రేమ నా ప్రభు. అలాంటి ప్రేమను ప్రభు మేము తృణీకరిస్తున్నాం నా ప్రభు. అవును ప్రభు,
అవును తండ్రి. అయ్యా ఆయన ప్రేమలో డామం ఉండదు నా ప్రభువా. అవును ప్రభా, మేమైతే నా ప్రభా డాంబమ్మగా ప్రవర్తిస్తున్నావు నా ప్రభా. నీ సన్నిధికి వచ్చి ఉంటున్నాము ఎత్తనవి కానీ నా ప్రభా మాలో డాంబత్వం ఉంది నా ప్రభా. అవును ప్రభువా. అవును తండ్రి, అమర్యాదగా నడుచుకుంటున్నావు నా ప్రభువా. అయ్యా మీ ప్రేమ అయితే అమర్యాదగా నడుచుకున్నది నా ప్రభువా. అయ్యా శాశ్వత కాలం ఉండే ప్రేమ నా ప్రభువా. అయ్యా మేము లోపడలేకపోతున్నాం ప్రభువా. అయ్యా మేము సరి చేసుకోలేకపోతున్నాం నా ప్రభువా. అయ్యా ఇకనైనా మేము దిద్దుకుంటాం నా ప్రభువా. అయ్యా నీ ప్రేమకు మేము లోపడతాం నా ప్రభువా. అవును తండ్రి. అవును ప్రభువా. తండ్రి, ఈ లోక ప్రేమ శాశ్వతమైనది కాదు నా ప్రభువా. మీరు ఇచ్చే ప్రేమను మేము పొందుకోవాలి నా ప్రభువా. ఎంతకాలం మేము ఇంకొకరి మీద ఆధారపడతాం నా ప్రభువా. మాకు మేము నా ప్రభు నిలబడేవారిగా ఉన్నారు ప్రభువా. అయ్యా నీ ప్రేమ మీద మేము నిలబడేవారిగా ఉండాలి. నీ మాట మీద మేము నిలబడేవారిగా ఉండాలి. సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ ప్రేమను మేము ధృవీకరిస్తున్నాము నా ప్రభువా. అయ్యా నా ప్రభువా నీ భారాలన్నీ యోగా మీద మనసులో ఇస్తున్నాను. అయ్యా ఇదిగో ఈ ఉదయకాల స్థలంలో నా ప్రభువా నాలో ఉన్న ప్రతి ఒక్క భారాన్ని మీరు వేస్తున్నారు. అయ్యా మీరు ప్రేమతో మోసేవారు నా ప్రభువా, ప్రేమతో సహించేవారు నా ప్రభువా. అయ్యా సహించడానికి మీరు సిద్ధ మనసు గలవారు నా ప్రభువా. అయ్యా అట్టి ప్రేమను మేము పొందుకోవాలంటే నా ప్రభువా మాలో ప్రేమ లేదు, సంతోషం, సమాధానం లేదు నా ప్రభువా. మా అందరికీ సంతోషాన్ని సమాధానాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా అట్టి భాగ్యాన్ని మేము పొందుకోవాలంటే నా ప్రభువా మేము నా ప్రభువా డమ్మముగా ప్రవర్తింపకూడదు నా ప్రభువా. అయ్యా దీర్ఘకాలము సహించు ప్రేమ నా ప్రభువా. అయ్యా శాశ్వత కాలము నీ ప్రేమ నా ప్రభువా. అయ్యా నీ కోపం అయితే నిమిషము మాత్రమే, నీ దయ ఆయుష్ కాలము సెలవిస్తున్నావు ప్రభువా. కానీ నా ప్రభా మేమైతే నా ప్రభా చిన్న చిన్న వాటికే మేము కోపడుతున్నాం నా ప్రభువా. అయ్యా మాలో ప్రేమ లేదు నా ప్రభువా. అయ్యా మీలాంటి ప్రేమ మాకు కావాలి నా ప్రభువా. అయ్యా నా తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేస్తారు ప్రభువా. అయ్యా మీరు ఇచ్చే ప్రేమను మేము పొందుకోవాలి నా ప్రభువా. అయ్యా అలాంటి ప్రేమను నేను పొందుకోవాలి నా ప్రభువా. అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. అయ్యా ఈ లోకానుసారంగా జీవించి మీరిచ్చే ఉన్నత మహిమను మేము కోల్పోతున్నాం నా ప్రభువా. అయ్యా మీరిచ్చే ప్రేమను మేము కోల్పోతున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. అవును తండ్రి, అవును ప్రభువా. ప్రయాస ఎక్కడ వ్యర్థంగా ప్రభువా. అయ్యా ప్రేమ కలిగి జీవించే ప్రభు మాకు దయచేయండి నాయన. అవును ప్రభువా. అవును తండ్రి. అయ్యా అయ్యా సొలొమోను జ్ఞాని చెప్పినట్టుగా హఠాత్తుగా మరణానికి మేము వెళ్ళిపోతా ఉన్నాం ప్రభు. అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా దిద్దుకునే ప్రభు మాకు దయచేయండి. మేము సరి చేసుకుంటాం ప్రభు. అయ్యా ఇకనైనా నీకు లోబడినా ప్రభు సహాయం దయచేయండి. మన దగ్గర నా ప్రభు. అవును నా ప్రభు, జీవితాన్ని జీవించాలి నా ప్రభు. సహాయం దయచేయమని ప్రభు. చేర్చుకోండి ప్రభు. అందరికి ప్రార్థన ఇంకొకరు దృష్టిలో నుంచి మన దయదాన్ గారు ప్రార్థన చేస్తారు. వారితో అందరూ ఎక్కిపోతారు. అందరూ ఎక్కిపోయి ఎవరు మౌనంగా ఉండదు. అవును నా ప్రభు. అవును తండ్రి, గొప్పది నా ప్రభు. అవును తండ్రి, ప్రార్థించడం ఎవరు మౌనంగా ఉండద్దు. ఎవరు తెచ్చి ప్రార్థన చేద్దాం. అవును నా ప్రభు, గొప్పది నా ప్రభు.
దీర్ఘకాలం ఉండేది నా ప్రభు. దయచేయండి నాయన. పొందుకోలేకపోతున్నావు నా ప్రభు. నాలో డాంబత్వం ఉన్నది నా ప్రభు. అవును తండ్రి, దయచేసి జీవించే కృపను మాకు దయచేయండి. మీ ఆత్మ ద్వారా నడిపించండి. మీ శక్తిని బలాన్ని మాకు దయచేయండి. ఆయన నీ ప్రేమను ఎక్కడ ధృవీకరించకుండా ఈ ఆత్మ ద్వారా నడిపించండి. మీ శక్తిని బలాన్ని మాకు దయచేయండి. ఈ స్థలంలో మీరు ప్రభు ఎన్ని కార్యాలు జరిగించారు, ఎన్ని నా తండ్రి ఎన్ని మీరు జరిగించారు ప్రభు కార్యాలు. ఎక్కడ మీరు తండ్రి ధృవీకరించుకున్న ప్రభు ఆయన ఆ యొక్క ప్రేమను పొందుకొని దయచేయండి ప్రభు. నడిపించండి ప్రభు. దయచేయండి నాయన. జ్ఞాపకము చేసుకోండి ప్రభు. క్షమించండి ప్రభు. అవును ప్రభు. అవును తండ్రి, మా ప్రార్థించేది ఎవరు మౌనంగా ఉండవద్దు. అవును తండ్రి, తొలగించండి ప్రభు. ఆడుకోనండి ప్రభు. సహాయము దయచేయండి నాయన. దినాల్లో ఉన్నావు నా ప్రభు. నీ ప్రేమ కలిగి అయా శిలువ మీద దొంగ అయితే నా ప్రభు. అయా అదిగో నా ప్రభు ఎలా కనపరుస్తున్నాడు నా తండ్రి. నీవు ఇదిగా దుర్నీతిని కనపరుస్తున్నాడు నా ప్రభు. అయా రెండో వాడైతే నా ప్రభు మేము కూడా అదే శిక్షా విధిలో ఉన్నాం. అవును తండ్రి, ఈ రాజ్యం వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకున్నది నీవు నాతో కూడా పరదయిస్తులు ఉండవని సెలవించాను. ఆ రీతిగా మేము కూడా ఉండాలంటే నా ప్రభు ప్రేమతో ఉండాలి నా ప్రభు, సమాధానంతో ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి ప్రభు. లైపరచండి ప్రభు. పట్టుకున్నాం. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు అక్కడ పాట పాడండి. మాటలు పట్టుకున్నాం. పావంబులను నేను బహుధైర్యముంది నావన్నీ అంగీకరించు మే దేవా. నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నా వెండి కనకాంబు నా తండ్రి కైకొని. నా వెండి కనకాంబు నా తండ్రి కైకొని. ఆవంతులైనాను నా శిల్పమదిలో నావన్నీ అంగీకరించు మీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించు మీ. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సాక్ష్యాలు ఎవరు లేనట్టయితే మన మధ్యలో అబ్రహం ఇస్లాం గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు అనుకుల నిమిత్తం. అందరూ ఎక్కిపోతున్నాం, ఎవరు మౌనంగా ఉన్నారు. జీవాన్ని బట్టి పనులు కూడా చేసే నీకే వందనాలు. స్తోత్రం 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 తండ్రి. ఎక్కడైతే తండ్రి నీకే వందనాలు. స్తోత్రం తండ్రి. నాయన ఎక్కడ ముగ్గురు కూడుకుంటారు ఇస్తాకుంటున్నాం తండ్రి. నాయన నీకే వందనాలు. స్తోత్రం తండ్రి. నాయన మీరు మా మధ్య ఉన్నారు తండ్రి, మమ్మల్ని చూస్తున్నారు తండ్రి, మా మధ్య సంచరించిన తండ్రి నీకే వందనాలు. తండ్రి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా దేవాయసయ్య నీకే వందనాలు. స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నాయన చిన్న మంది ప్రార్థన ఆలకించము తండ్రి. నాయన మీరు మా మధ్య ఉన్నారు నాయన, మాకు అవసరం తీర్చున్న తండ్రి నీకే వందనాలు. స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నాయన గడిచిన ఆదివారం నుంచి ఆదివారం మమ్మల్ని క్షేమం కాచి కాబట్టి సజీవ లెక్కలో ఉంచి నాయన ఇది ఆరాధనలో పాల్గొని నేను స్థుతించే బాధ్యత దయచేసిన నీకే వందనాలు. స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈరోజు ఆరాధన క్రమంగా జరిగించిన విధానం బట్టి నీకే ఆచార అలవాట్లు కాకుండా నాయన క్రమంగా జరిగిన విధానం బట్టి నీకే వందనాలు. స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన పాటలు ఎందును ఉత్తర పత్రిక వాక్య పరిచయం నాయన మీరు చూపించుకుంటే నీకే వందనాలు. నాయన వాక్యం విడిచిపెట్టే వాళ్ళని కాకుండా వాక్య ప్రకారం జీవించలకు సహాయం చేసి పెట్టాము తండ్రి. నాయన మేము నాయన సంఘంలో మాదిరి ఉంటే సహాయం చేసి పెట్టాము. మేము మాదిరి కొండి మిగతా వారికి మాదిరి ఉంటే నాకు నేర్పించుకున్నాయన ప్రేమ కలిగి జీవించే విధంగా ఉంచున్నాయన. మేమైతే నాయన చర్చిలో ప్రేమగానే ఉంటున్నాం కానీ నేను బయటికి వెళ్తే నేను అంత స్వార్థం నేను అసూయ నాయన అడ్లో కొండగా ఉన్నాను. అంత ప్రేమతో లోకంలో ప్రేమతో జీవించేవాళ్ళు ఈ ప్రేమ కలిగి జీవించేవాళ్ళు సహాయం చేసి
తండ్రి నాయన నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఆనుకూల మిత్రం ప్రార్థించుండగా నాయన ఇచ్చిన వారిని 30 సహాయం చేసి పెట్టండి తండ్రి నాయన. ఈ కానుకలనైనా మీ రాజ్య స్వార్థ నిమిత్తం వాటికి సహాయం చేసి పెట్టండి నాయన. ఇంకా సంఘంలోనికి రాని పెట్టినండి ఏదెందుకు రాలేదు నీకు తెలిసినైనా మళ్ళీ ఈసారి నా యొక్క కుటుంబంలో అందరూ హాజరవుతూ సహాయం చేసి పెట్టండి తండ్రి నాయన. మేము అందరి కోసం ప్రార్థించే వాళ్ళని సహాయం చేస్తున్నాం తండ్రి. మేము ఎందుకని మొత్తం వచ్చి ఉన్నామో మీకు తెలుసునైనా. మా అవసరాలు తీర్చునైనా, మా ఆర్థిక అవసరాలనైనా నువ్వు తీర్చం తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి నేను చదువుకునే పిల్లలు మంచి జ్ఞానం తెచ్చాము నాయన. ఉద్యోగాల కోసం మంచి ఎదురు చూసి పెట్టి మంచి ఉద్యోగాలు తెచ్చాము. వివాహాలు ఏర్పాటు చేయము నేను. మీరే సహాయం చేసి పెట్టమని అంతవరకు సజీవ లెక్క నుంచి మనం నడిపించమని ఏసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరూ లేచి నిలబడితే మన దాసులు ప్రార్థన చేస్తారు. తర్వాత దాసులు సెలవు తీసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, ఈ బంగారు పాలన మీ సజీవులైన మీ ఆరాధనలో జయకరముగా జరిపించిన విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. కేవలం వీటి ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే కలుగుతుంది. సహాయం పార్టీ మీరు మహిమ ఘనత ప్రభావాలు పొంది ఉన్నారు దేవా తండ్రి. మీ దాసులు గారు మాట్లాడించుకునేటువంటి ప్రతి మాటలను బట్టి నీకే వందనాలు. ఎత్తబడినటువంటి ప్రతి మాట, ప్రతి జీవితములు మీరు కట్టి ఫలింపచేయటకు మీరు సహాయం చేయండి. వాక్యానుసారముగా వారి జీవితంలో జీవించటకు, వారి బ్రతుకులను మార్చుకున్నట్టు, ప్రేమ కలిగి జీవించటకు మీరు సహాయం చేయండి. ఇదిగో తండ్రి, ఈ లోకములకి మాదిరిగా జీవించేటువంటి బిడ్డలు, ఈ లోకము నుంచి వేరై ప్రత్యేకింపబడినటువంటి బిడ్డలముగా నీ బిడ్డలముగా ఉండకు మీరు సహాయం చేయండి. నీ ప్రేమను కనపరిచేటువంటి బిడ్డలుగా మీరు ఎక్కడ ఈ లోక మాదిరిగా అంటే నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి కాపుదల దయచేయండి. దినమున తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసి వారి అవసరతలు తీర్చిన రంగంలో మీరు తీర్చిన ఏ ఉద్దేశాలు వచ్చారు తిరిగి వెళ్ళుచుండగా సంతోషంతో ఈ యొక్క వాక్యమును మోసుకొని పోవచ్చు, ఆనందముగా నేను స్థుతించేటువంటి బిడ్డలు ఉండకు మీరు సహాయం దయచేయండి. ఇప్పుడు మీ కాపుదల క్షేమమును మీరు దయచేయమని రానటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఎంత మితమైతే రాలేకపోయారు. తిరిగి వచ్చే వారం నీ సన్నిధిలో కుటుంబ సమేతముగా కలిసి కూడుకొని సగమంతా ఒక కుటుంబముగా నేను స్థుతించేటువంటిది ఉండకు మీరు సహాయం మీ కాపుదల క్షేమమును దయచేయండి. వారి అవసరాల అక్కర్లో మీరు తీర్చండి. వారి ఉద్దేశాలను సఫలపరచండి. నీ ప్రేమ కలిగి జీవించేటువంటి బిడ్డలుగా మీరు ఉంచుకోవాలి. దివ ప్రభావం ఎక్కడ చిన్నమందా మీరు భయపడద్దు అని చెప్పారు. నిర్భరము కలిగి ధైర్యముగా మీ సన్నిధిలో ప్రతి ఆత్మ కోసం పోరాడేటువంటి అనుభవాలను మీరు మాకు తెలియచేయండి. ప్రతి దుశ్శక్తులని అపవాదులను లయపరచమని ఈ యొక్క ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకోండి. నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము ఈ మాని మీద కుమ్మరించుము దేవా, బ్రహ్మార ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ మనకు పరిశుద్ధులకు సదాకాలం ఆమేన్. మంచి పిల్లరా, అందరికీ వందనాలు. ఈ యొక్క ఆరాధన ఇంతటితో